అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆడపడుచు కాపురం నిలబెట్టిన పుట్టినిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ దాకా కథలు తీసుకురావడానికి వాటి వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నాం. ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ ఓ మంచి కమెంట్ పెట్టి లైక్ చేయటం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చక్రపాణికి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తి చాలా ఉంది. దానికి తోడు గవర్నమెంట్ ఉద్యోగం. చక్రపాణికి సుశీలనిచ్చి వివాహం చేశారు. బోలెడంతా స్త్రీధనము కట్న కానుకలతో అతని భార్యగా అడుగుపెట్టింది సుశీల. చక్రపాణి వాళ్లకు ఉన్న లోటల్లా ఒకటే, దాదాపు వాళ్ళ వంశంలో గత 50 తరాల నుంచే మగపిల్లలే తప్ప ఆడపిల్ల అంటూ పుట్టిన పాపాన పోలేదు చక్రపాణి వాళ్ళ తరతరాల్లో కూడా. దాంతో ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఆడపిల్ల అనే ఏ శుభకార్యం వచ్చినా ఎవరో ఒకళ్ళని అడుక్కొని ఆడపిల్లల్ని పిలుచుకోవాల్సి వస్తుందని తల కొట్టేసినట్టుండేది వాళ్ళ వంశంలో ఉన్న మిగతా వాళ్ళకు కూడా. ఒక్క ఆడపిల్ల పుట్టాలని మగపిల్లాడి కోసం యజ్ఞాలు, యాగాలు, వారసుల కోసం గుళ్ళు, గోపురాలు, మందు మాకులు తినటం చూసుంటాం. కానీ ఆడపిల్ల పుట్టాలనే అలా పాపం కంటూ పోయిన అమ్మలు ఎంతమందో, ఎంత ఎదురు చూసినా ఒక్కళ్ళకు కూడా ఆడపిల్ల పుట్టిందే లేదు. కన్యాదానం చేస్తే ఒక ఆడపిల్లనే ఇక కోటి బిల్వార్చనలు చేసినంత పుణ్యం అంట అన్న మాట వినే వాళ్ళ పెద్దలు ఆ కోరికలు తీరకుండానే వెళ్ళిపోయారు. కానీ సుశీల అడుగుపెట్టిన తర్వాత చక్రపాణి సుశీలతో శారీరకంగా కలవకముందే ఇద్దరి జాతకాలు 1కి 100 సార్లు పరీక్షించి చూస్తే ఇక జాతకాలు చూసిన ఆయన అమ్మాయి జాతకాన్ని పట్టి ఉండదు కదండి, మీలో నుండి కదా వెళ్ళి రావాల్సిందే. అదే కాక మరొక విషయం ఏంటంటే ఆడపిల్ల పుట్టాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయాలి. ఏనాటో ఏదో మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యాలన్నీ ఉంటే గనక, మనం తీర్చుకోవలసిన రుణాలు మిగిలిపోతే గనక తిరిగి మనకు వాళ్ళు కూతుళ్ళుగా పుడతారంట. అలా మనం ఆ రుణాలు ఈ జన్మలో తీర్చుకుంటామంట. లేదా మన పోయిన తల్లి మనకి కూతురుగా పుట్టుద్దంట పెద్దలు అంటూ ఉంటారు. అన్న మాటకి చక్రపాణి నాకు పుట్టదా కూతురు అని అడిగితే, భగవంతుడి మీద భారం వేయండి, భవిష్యత్ నిర్ణేత ఆ ఈశ్వరుడు, ఆయన మాత్రమే ఏదైనా చెయ్యగలడు. ఆవిడ మీరు కలిసి చేయవలసిన పూజలు, యజ్ఞాలు, యాగాలు నేను చేయిస్తాను. మీ భార్య సంతానవతి అన్నంత వరకు కనపడుతోంది, వారసులు పుడతారన్నది కనపడుతోంది. ఇక అమ్మాయి పుట్టదా అనేది దైవాధీనం అన్నాడు ఆయన. అయినప్పటికీ కూడాను గవర్నమెంట్ జాబ్ ఉంది, బోలెడన్ని ఎకరాలు పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఆస్తులున్నాయి, లెక్కకు మిక్కుటమైనంత బంగారం, వెండి ఉంది. అసలు వాళ్ళ ఇల్లు అయితే గనక ఇంద్రధనస్సు అని పెట్టుకున్నారు ఇంటి పేరు. అంత పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా ఫ్లోర్కి స్విమ్మింగ్ పూల్లు పెట్టి అసలు ఇంట్లో ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఇవి లేవు అనకుండా ఎప్పటికప్పుడు అధునాతనమైన పద్ధతుల్లో చాలా స్పెషల్గా డిజైన్ చేసే దేశ విదేశాల నుంచి తెప్పించిన డెకరేటివ్ ఐటమ్స్తో ఇల్లు చాలా అందంగా ఉంటుంది. సిటీలో చక్రపాణి వాళ్ళదే. చక్రపాణి ఆ ఇల్లు సుశీలకి పెళ్ళవంగానే ఆయన ఇచ్చిన మొదటి కానుక. సుశీల నిలయం అని ఉంటుంది దాని పేరు. చాలా అందంగా ఉంటుంది ఆ ఇల్లు. ఇక కూతురు కోసమని యజ్ఞాలు, యాగాలు, ఉపవాసాలు, పూజలు, పునస్కారాలు చేస్తూనే ఉంది సుశీల. పెళ్ళవ్వంగానే ముందు పిల్లల వెంటనే పుట్ల, అదొక ప్రాబ్లం. అయితే పోనీ ఆలస్యంగా ఇచ్చినా దేవుడు ఆడపిల్లనిస్తాడేమో అదొక ఆశ. ఈలోపు ఇక సుశీల గర్భవతి అయింది. అటు చక్రపాణి తల్లిదండ్రులకి సుశీల పుట్టింటి వాళ్ళకే ఆనందానికి అవధుల్లేవు. ధూమ్ధామ్గా అసలు సంతర్పణలే చేశారా, దాన ధర్మాలే చేశారా. ఒకవైపున పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, ఆ రోజుల్లోనే నెల నెలకి పెరిగే పొట్టని ఫోటోషూట్లు, అబ్బో అసలు ఒకటి కాదు. ఆంగ్లేయులు చేసుకున్నట్టుగా బేబీ షవర్లు ఏదీ తక్కువ కాకుండా చేసుకొచ్చారు. అంతా అయిపోయి సుశీలకి 9వ నెల
వచ్చిన 5 రోజులకి నొప్పులు పట్టడం మొదలుపెట్టింది. ఆశ సల్లారిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. తీసుకెళ్తే చాలా పెద్ద హాస్పిటల్కి కాన్పు తేలిగ్గానే అయిపోయింది. మగపిల్లాడు పుట్టాడు. సరే వారసుడు ఉండాలి కదా అనే దాంతో మగపిల్లాడికి విజయ్ అని పేరు పెట్టుకున్నారు. ఆడపిల్ల పుట్టేంత వరకు నువ్వు కనమ్మాయి అంది సుశీలని చక్రపాణి తల్లే. మీ అత్తగారి మాట కాదనకూడదంది సుశీల తల్లే. తినటానికి లేకనా ఉండటానికి లేకనా వీడిది గవర్నమెంట్ ఉద్యోగం, వరుసబెట్టి తిన్నా 25 తరాలు తరగనంత ఉంది, మనకేం తక్కువమ్మా అన్నాడు మామగారు. అత్తమామల మాట జవదాటకూడదన్నాడు తండ్రి. దానికి తోడు సుశీలకు కూడా కూతుర్ని కనాలన్నది మహాకోడిక. చక్రపాణి కూడా కాదనలేకపోయాడు. ఆడపిల్లని ఎత్తుకొని మహాలక్ష్మిలాగా ఇంట్లో తిరిగితే చూడాలన్నది ఆయన కోరిక కూడాను. ఆయన పెళ్ళప్పుడు ఆడపడుచులు కావలసి వస్తే వాళ్ళని వీళ్ళని రమ్మనమన్నప్పుడు తల్లిని విదిలించిని, తల్లిని అదిలించిని, ఒక కూతుర్ని కంటం చేతగా లేదా అన్న మాటలు మనసులో అలాగే ఉండిపోయినాయి ఆయనకు కూడాను. ఇక పుట్టనివ్వమని అనుకున్నాడే కానీ ఎందుకో ధైర్యం జాల. ఈ రోజుల్లో ఎంతమందినని కంటాం? ఒకవేళ ఆడపిల్ల పుట్టకపోతే 10 మందిని కంటే 10 మంది మగపిల్లలే అయితే ఉన్నది పంచుకుంటా పోతే ఎంతొచ్చుద్ది అనుకున్న చక్రపాణికి పై డబ్బులు దిట్టంగా వస్తాయి. లంచాలు ఆయన బాగా తీసుకుంటాడు. నేను తీసుకున్నంత మాత్రాన్ని నా పైనోడు మాంతాడా కిందోడు మాంతాడా? నేను మడిగట్టు కూర్చున్నంత మాత్రాన్ని ట్రాన్స్ఫర్లు చేసి ఎక్కడికో దూరానికి ఇసిరేస్తారు. అదేదో ముక్కు మూసుకొని నలుగురితో నారాయణ 10 మందితో పారాయణ అంటే అయిపోలేదా అని లంచాలు దిట్టంగా తీసుకొని చక్రపాణి ఆ డబ్బుల్ని తెచ్చి స్థలాలు కొంటాం. స్థలాల్లో ఇక 20 పోర్షన్లు ఇల్లు, 40 పోర్షన్లు ఇల్లు అలా కట్టించడం, వాటిని అద్దెలకి ఇచ్చేయటం, పొలాలుగా కొంటాం. ఆ తర్వాత ల్యాండ్ల మీద పెట్టడం, తీసుకెళ్ళి మ్యూచువల్స్లో పెట్టడం, ఇక ఎక్కడైనా ఏదైనా అమ్ముతున్నారు అంటే వెళ్ళి ఆ ప్రాపర్టీలు కొనటం, ఇలా కోట్లు 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 పోగొట్టడంలో మునిగిపోయాడు చక్రపాణి. సుశీల మళ్ళీ గర్భవతి అయింది. పెద్దబ్బాయి పేరు విజయ్ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొడుకే పుట్టాడు అజయ్, మళ్ళీ కొడుకే పుట్టాడు సుజయ్, మళ్ళీ కొడుకే పుట్టాడు ఉదయ్. ఇక ఇంట్లో వాళ్ళకి నీరు గారిపోయినాయి ఆశలు నీరు గారిపోయి ఇక పుట్టదా ఏంటి కూతురు, ఇదేం కడమడా దేవుడా అనుకుంటున్న క్షణం ఎక్కడి నుంచో హిమాలయాల నుంచో పెద్ద స్వామీజీ వచ్చాడని తెలిసి ఇక కోడల్ని వెంట పెట్టుకొని వెళ్ళారు ఆయన దగ్గరికి. అయితే భార్యాభర్తల్ని రమ్మనమని ఆయన ఒక యాగం చేయించి భార్యాభర్తలిద్దరికీ కూడా ఆయన ఏదో ప్రత్యేకమైనటువంటి భస్మం ఇచ్చి అది తినిపించి వేరిచ్చి తినిపించి ఆ తర్వాత వీళ్లతో కొన్ని దాన ధర్మాలు అవి చేయించిన తర్వాత వీళ్ళు చేయాల్సిన కొన్ని పుణ్యకార్యాలు ఆయన చేయించి వీళ్ళిద్దరినీ కూడా పిల్లల్ని నలుగురిని మీరుంచుకొని మళ్ళీ చల్లటి ప్రదేశానికి ఏకాంతంగా గడపడానికి పంపండి. అమ్మాయి నెల తప్పి వస్తుంది. ఈసారి అమ్మాయికి ఆడపిల్ల పుట్టుద్ది, లేదంటే నా పేరు తెప్పి పెట్టుకొని సన్యాసం వదిలేసి గృహస్థాశ్రమం తీసుకుంటానన్నాడు ఆయన. దాంతో ఆయన చెప్పటం ఏంటి జరగకపోవటం ఏంటి అనే దాంతో అలాగే సుశీలని చక్రపాణిని 3 నెలలు పంపితే 2 నెలల కడుపుతో తిరిగి వచ్చింది. ఎందుకైనా మంచిదని కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చక్రపాణి తల్లిదండ్రులు ఆయన చూస్తున్నాడు. 9వ నెల వచ్చాక ఒక్కో రోజు దిందెన గండం 100 ఏళ్ళ ఆయుష్, దిందెన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు 9వ నెల క్రాస్ అయి 10వ నెల పడింది సుశీలకే. 10వ నెల వచ్చిన 5 రోజులకు సుశీలకు నొప్పులు వచ్చే ఎట్టకేలకి ఆడపిల్లని కన్నదే. పుట్టగానే క్యాడ్ బ్యారమని పిల్ల ఏడ్చిన ఏడుపులే సంగీత ధ్వనుల్లా వినిపించి పిల్ల పేరు సంగీత అని పెట్టుకున్నారు. కోరిక తీరిపోయింది. ఇక ఆ పిల్ల ఏమంటా పుట్టిందో పుడుతూ తల్లి కడుపులోంచి గర్భసంచి కూడా ఇక ఇన్ఫెక్షన్ అయ్యి సంచి తీసేయాల్సి వచ్చింది. ఇక సుశీలకు పిల్లలు పుట్టరంటే చాలు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లాంటి 4 కొడుకులు చాలు. ఇక మేమనుకున్న ప్రకారం త్రిమాతల్ లాంటి ఆదిశక్తి లాంటి అసలు మా జీవితాలను మార్చేసే ఒక కూతురు మహాలక్ష్మి లాంటి పిల్ల, అష్టలక్ష్ములు ఏకమైన పిల్ల మాకు ఒకటి చాలు అనుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత పిల్లని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. కొడుకుల్ని ఎక్కువ కూతుర్ని తక్కువ, కూతుర్ని ఎక్కువ కొడుకుల్ని తక్కువగా చూసే ఫ్యామిలీ ఏమీ కాదు. వాళ్ళకంత అవసరమూ లేదు. కోట్ల కొద్దీ డబ్బు ఉంది, ఏమీ లేదనే పిల్లల్ని చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చక్రపాణి
బాగా డబ్బున్న వాళ్ళు చదివే స్కూళ్ళల్లోనే మగపిల్లల్ని వేశాడు. మగపిల్లలు చాలా బాగా చదువుతారు. చక్రపాణి తల్లిదండ్రులు కాలం చేశారు. సుశీల తల్లిదండ్రులు కాలం చేశారు. కూతురికి పెద్దగా చదువు అవ్వదు. అయినప్పటికీ కూతుర్ని కూడా చాలా పెద్ద స్కూల్లోనే జాయిన్ చేశారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ ఉండగా కొడుకులంటే ఇష్టమే, వారసులు కాబట్టి ప్రేమే. కొడుకులకి ఖరీదైన బట్టలు, ఖరీదైన చెప్పులు, వాళ్ళు అడిగిన సైకిళ్ళు, బైకులు, వాళ్ళు అడిగిన లగ్జరీ కార్లు, వాళ్ళకి కావలసినటువంటి పాకెట్ మనీలు, అన్లిమిటెడ్ కార్డులు. అలా అని కొడుకులేమీ చెడు పెంపకాలు వీళ్ళు పెంచింది లేదు, వాళ్ళు దురలవాట్లు చేసుకుంది లేదు. ఒకళ్ళకి స్మోకింగులు, డ్రింకింగులు, అడ్డమైన అమ్మాయిలతో తిరగటాలు, అక్రమ సంబంధాలు పెట్టుకోవటాలు ఇలాంటివి ఉండవు. లైఫ్ని జస్ట్ ఎంజాయ్ చేస్తారు అంతే. మగపిల్లలు నలుగురు ఒకే మాట మీద ఉంటారు. నలుగురు తినే టేస్టులు కూడా ఒకేలా ఉంటాయి ఇంచుమించు. పెద్దవాడి చేయి రెండోవాడు, రెండోవాడి చేయి మూడోవాడు, మూడోవాడి చేయి నాలుగోవాడు అసలు వదలరు. ఎటొచ్చి పిల్ల అన్నయ్యలతో కలవదు. దాందంటూ ఓ ప్రపంచం. చాలా పెంకితనం, చాలా మొండితనం, బీభత్సమైన అల్లరే. అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య చేసిన గారాబాల్లో విచ్చలవిడితనంగా, ఒక రకంగా చెప్పాలంటే గనక ఊరు భరించలేని విధంగా, ప్రపంచం సహించలేని విధంగా తయారైపోయింది సంగీత. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, టీచర్లను ఎదిరించటం, కో స్టూడెంట్స్ని కొట్టడం, కొరకటం, గిల్లటం, గిచ్చటం, తిట్టటం, ఇక ఏ మాట పడితే ఆ మాట అంటాం, కారులో డ్రైవర్లను కొరికేయటం, ఇంట్లో పనివాళ్ళని కాళ్ళతో తంతాం. దానికి తోడు సుశీల చేసే అతిగారాభం ఎలా ఉండేదంటే, పుట్టిన కూతురు కాబట్టి కూతురికి ప్రత్యేకంగా అసలు ఒక పనమ్మాయిని అపాయింట్ చేసి కూతురు చీ అన్నా థూ అన్నా బ్రష్ చేసుకునేటప్పుడు ఆ పనమ్మాయి మొహాన ఉమ్మూసినా ఏం చేసినా సరే కూతుర్ని ఇన్నింటికి లేస్తున్నావేంటని అడిగే పని ఉండదు. నచ్చితే స్కూల్కి వెళ్ళొద్ది, లేదంటే వెళ్ళదు. 11ంటికి 12ంటికి లేస్తుంది. ఆ పనమ్మాయి రెడీగా ఉండి కాళ్ళకి చెప్పులేసి ముందు టాయిలెట్కి వెళ్ళనిచ్చి ఆ టాయిలెట్ ఒక్కటి క్లీన్ చేసుకోవటమే పెద్ద ఘోరం. ఇక అలా నగ్నంగా కూర్చుంటే మొత్తం స్నానాలన్నీ చేయించి సాంబ్రాణీలు వేసి బ్రష్లు చేయించి ఆ తర్వాత టంగ్ క్లీనింగ్ కూడా చేసి తల తుడిచి ఆ తర్వాత ఇక ప్రత్యేకంగా తయారు చేసే అమ్మాయిని అపాయింట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి మేకప్ చేసి కూతురు బిలో యావరేజ్గా ఉంటుంది. కొడుకులు చాలా అందంగా ఉంటారు. అయినప్పటికీ కూడా కూతురు ఆ బ్యూటీ పార్లర్లని, ఈ పాలిష్లని, వైట్నింగ్ ట్రీట్మెంట్లని, థ్రెడ్డింగ్లని, వ్యాక్సింగ్లని, అయ్యని ఇయ్యని అబ్బో చిన్న వయసులోనే చాలా చేయించుకోవాలనేటటువంటి తత్వం ఉండేది సంగీతకే. అందగత్త అంటే తన మించి భూమి మీద ఎవరూ ఉండకూడదు. డబ్బు ఏముంది వీడికి ముష్టోడికి, ఒక లెక్కన చెప్పాలంటే పెద్ద పెద్ద అంబానీ లాంటి వాళ్ళ కూతుళ్ళు ఏమనుకోవాలి, ఆ లెక్కన చూస్తే ఏముందేంటి అన్నట్టు విచ్చలవిడితనంగా నేను కారులోనే స్కూల్కి వెళ్తా, నేను కారులోనే బయటికి వెళ్తా. పుట్టినరోజుకి గంటకో డ్రెస్ మార్చేది. రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలో తన ఇష్టం. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం లేదు, దేవుడంటే భక్తి లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మర్యాద ఇవ్వటం లేదు, ఎవరైనా పలకరిస్తే సంస్కారంగా పలకటం లేదు, అన్నలతో ఎప్పుడూ సఖ్యంగా ఉండటం లేదు, అమ్మ నాన్నల్ని ఎప్పుడూ కూడా వాళ్ళకి విలువ ఇవ్వటం లేదు. అమ్మ బుజ్జి చిట్టి షిన్ని అని కూతురు చుట్టూ తిరుగుతూ కూతురు నొళ్ళో పడుకోబెట్టుకొని మెళ్ళ మీద ఎక్కించుకొని అమ్మ నాన్నలకి చెల్లంటే ఇష్టమని కొడుకులు నలుగురికి తెలుసు. వాళ్ళ వరకు వాళ్ళు ఒక్కటే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క ప్రపంచం తీరు ఒక్కోలాంటిదే. వాళ్ళు మన కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే పుట్టిన గారాల కూతురు. ఎంతైనా కొడుకుల కన్నా కూతురంటే వాళ్ళకి అమితమైన ప్రాణం, ఇష్టం అనే కొడుకులకి తెలుసు. ఇలా కాలచక్ర ప్రవాహంలో కొడుకులు నలుగురికి ధోవతుల ఫంక్షన్లు, కూతురికి ధూమ్ధామ్గా ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, కూతురికి పుట్టినరోజు ఫంక్షన్లు కొడుకులకి చేసేవాళ్ళు. కాకపోతే కూతురుదంటే ఒక పెద్ద పెళ్ళిలా జరిగితే కొడుకులది ఓ చిన్న బర్త్డే పార్టీలా జరిగేదే. ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోతూ మగపిల్లల నలుగురు ఒకటే అనుకున్నారు. కూర్చొని నాన్నదేటు గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు ఒక ఐఏఎం లాంటి దాంట్లో చేరి ఒక MBA లాంటివి చదివినా కూడా రేపొద్దున మహా అయితే కనుక ఒకటి కింద పని చేయటం, ప్లస్ అనవసరమైన ప్రెషర్లు తీసుకోవటం, అనవసరమైన గాసిప్స్, అనవసరమైన టెన్షన్స్ ఇవన్నీ తీసుకోవాలి. ప్లస్ లైఫ్ సెక్యూరిటీ ప్రైవేట్ జాబ్లో ఎటు ఉండదు. మహా అయితే కనుక ఎంత అర్న్ చేయగలుగుతాం. అలాగనే అమ్మా నాన్న కోరిన మొదటి కోరిక ఆఖరి కోరిక ఒకటే. ఆ ఇంద్రధనస్సు చాలా పెద్దదే. అది
5 అంతస్తుల ఇల్లు. ఇక నాన్న సంపాదించిందేముంది, కోట్ల రూపాయలు స్థిరచరాస్తులు తాత ముత్తాతలు ఇచ్చినవి ఉన్నాయి. నాన్న బోల్డంత వెనకేసుకొస్తున్నాడు. పిల్లలకు అన్ని లెక్కలు తెలుసు. దానికి తోడు ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రేపొద్దున పెళ్ళిళ్ళు చేసుకొని వేరు కాపురాలు పెట్టుకుంటామన్నా అమ్మా నాన్న చచ్చిపోతాం అంటారు. వాళ్ళ కళ్ళ ముందే మనం మన భార్య పిల్లలతో ఉండాలన్నది వాళ్ళ కోరిక. సో ఇప్పుడు మనం అనవసరమైన రిస్కులు తీసుకోవటం ఎందుకో, పీజీలు కంప్లీట్ చేసేసుకొని గవర్నమెంట్ జాబులకు రాసుకుంటే మంచి మంచి పోస్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అలాగే బోల్డ్ అని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం రాసుకోవాలనుకుంటే కనుక మనం వాటిల్లో సెటిల్ అయిపోతే సరిపోతుంది కదా అనుకుని నలుగురు ఒకే మాట మీద ఉన్నారు. అనుకుందే లగ్గాయత్తు. చాలా బాగా చదువుతారు కొడుకులు. దాంతో ఇంటర్లు అయిపోయి డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోగానే గవర్నమెంట్ జాబులకి ఒక్కొక్కళ్ళు రాయటం మొదలుపెట్టారు. దానికి తోడు వాళ్ళు అడిగిన పోస్టులు వాళ్ళు అడిగిన డిపార్ట్మెంటుల్లో కావాలంటే దండిగా పెట్టాల్సి వచ్చింది చక్రపాణికి మినిస్టర్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఉందే. దానికి తోడు ఆయన అడిగింది 4 కొడుకులకి 4 పోస్టులే కదా, వాళ్ళు కాదని అంటానికి కూడా లేదు. దాంతో ఒక్కొక్క అబ్బాయి ఒక్కో సెక్టార్లో సెటిల్ అయిపోయారు. బయట మంచి పరపతే, పై ఎత్తున డబ్బులు బాగానే తీసుకునేవాళ్ళు కొడుకులు కూడా. ఎవడో ప్రపంచంలో ఉత్తములు అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎవడో తీసుకోలేదా అని అనుకునేవాళ్ళు. పై డబ్బులు కానీ జీతాలు కానీ అడిగే అమ్మా నాన్నలు కాదు, ఇచ్చే కొడుకులు కాదు. నలుగురు వాళ్ళకు కావలసిన బ్రాండ్ కారులో అమ్మా నాన్నలను అడిగే, ఒక అబ్బాయి BMW అడిగితే, ఒక అబ్బాయి నాకు బెంజ్ కావాలని అడిగితే, ఒక అబ్బాయి ఆడి కావాలని అడిగితే, ఇంకొక అబ్బాయి నాకు BMW కావాలని అడిగి మరీ కొనిచ్చుకున్నారు. కొడుకులు ఉండేటటువంటి వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లోరు వాళ్ళు చాలా స్పెషల్గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ పెట్టించుకొని వాళ్ళకి నచ్చినట్టు అందంగా డిజైన్లు చేయించుకొని వాళ్ళ బెడ్రూమ్లు ఇంకా ప్రత్యేకంగా డిజైన్లు చేయించుకొని వాళ్ళ వరకు వాళ్ళ అన్ని ఏరియల్ వ్యూలు కనపడే విధంగా దానికి తోడు అన్ని రెనోవేషన్లు చేయించుకొని చాలా అధునాతనమైన హంగులతో చాలా బాగుండేది ఇల్లు. పిల్లలకు కూడా అంత ఉద్యోగాలు వచ్చినా ఏ చెడు అలవాట్లు తప్పుడు అలవాట్లు కూడా లేవు. ఇక పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి, మంచిగా జీతాలు వస్తున్నాయి. ప్లానింగ్ చేసుకుంటారు నలుగురు ముందు కూర్చొని, అన్నయ్య అక్కడ ఇది అమ్ముతున్నారంట తీసుకుందామురా అని మిగతా 3 తమ్ముళ్ళు అడిగితే రాముడై నడిపిస్తాడు పెద్ద కొడుకు. ఏది కొన్నా నలుగురు కరెక్ట్గా అమౌంట్లు వేసి నలుగురు కలిపి 4 షేర్లుగా విడగొట్టేసి దాన్ని నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఒకవైపున రేపొద్దున వాళ్ళ రాబోయే ఫ్యూచర్లకు ఆ ప్లానింగ్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఇక చక్రపాణి కొడుకుల విషయంలో అసలు దిగులు లేదు, బెంగా లేదు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయాలి అనుకుంటే పెద్ద అబ్బాయి 2వ అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు అని చెప్పారు. 3వ అబ్బాయి 4వ అబ్బాయి మేము ఆల్రెడీ ఒక అమ్మాయితో నాకు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే పరిచయం అయిందని ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్నే నేను లవ్ చేస్తున్నానని ఒక అబ్బాయి చెప్పారు. దాంతో ఇక సుశీల మాత్రం కోడళ్ళ గురించి ఎంత వెరిఫికేషన్ చేసుకుందంటే వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలి, వాళ్ళ అమ్మా బాబులు బాగుండాలి, అమ్మాయిలకి ఇంటి పని వంట పని పూజ పునస్కారం, పెద్దలంటే గౌరవం, పెద్దల మాటకి ఎదురు చెప్పకూడదు, విలువ గౌరవాలు అన్నీ ఉండాలి, మొగుళ్ళ అడుగుజాడల్లో నడవాలి, అందగత్తెలు అయి ఉండాలి, చదువుకోవాలి, అణకు ఉండాలి, అహంకారం ఉండకూడదు, మొగుళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళకై వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలి, ఇంటిని ముక్కలు చేయకూడదు, తలగడ మంత్రాలేసి కొడుకుల్ని విడగొట్టకూడదు, వేరు కాపురాలనే మాటే రాకూడదు, అత్త మామ మాటకే ఎదురు చెప్పకూడదు, వంచిన తల ఎత్తకూడదు. ఇలా క్వాలిటీ చెక్స్ చేసి 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 వాళ్ళ గురించి మొత్తానికి విజయ్కి జానకితో, అజయ్కి ఝాన్సీతో, సుజయ్కి హిమతో, ఉదయ్కి గౌరీతో పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకొచ్చింది. వాళ్ళేమీ లేను నుంచి వచ్చిన అమ్మాయిలేమీ కాదు. వాళ్ళు ఇస్తామన్న కట్నాలు వీళ్ళు వద్దు అందే లేదు. వాళ్ళమ్మ నాన్నలు వీళ్ళకన్నా వీళ్ళే కంత్రీలు అయితే వాళ్ళు జగజ్జంత్రీలు. వాళ్ళ బాబులు గవర్నమెంట్ సెక్టారుల్లో ఉన్నోళ్లే కాబట్టి కూతుళ్ళకి దిట్టంగా ల్యాండ్లే ఇచ్చారా, క్యాష్లే ఇచ్చారా, ప్రాపర్టీలే ఇచ్చారా, ఇళ్ళే ఇచ్చారా, విల్లాలే ఇచ్చారా, అల్లుళ్ళకి కార్లే ఇచ్చారా, డైమండ్ సెట్లే పెట్టారా, కూతుళ్ళకి బంగారాలే పెట్టారా. దానికి తోడు
అమ్మాయిలు చదువుకున్నారు, అనుకోగలవాళ్ళు, తెలివి కల్లవాళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఇంకా బాగా తెలిసిన వాళ్ళు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆడపిల్లలు నలుగురు కూడా. దాంతో ఇక ఒకేసారి పెట్టేసుకుంటే పోద్దని నలుగురు పెళ్ళిళ్ళు పెట్టుకొని చాలా ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్లు అయిపోయిన తర్వాత అంతే ధూమ్ధామ్గా నలుగురు పెళ్ళి ఒక్కొక్క నిమిషం గ్యాప్తో తాళి కట్టే విధంగా ముహూర్తం పెట్టించేసి అసలు మళ్ళీ ఒక 100 ఏళ్ళు గుర్తుండిపోయే విధంగా పెళ్లి చేసుకోవాలని కొడుకులు అనుకున్నారు. కొడుకులు అనుకున్న ప్రకారం చక్రపాణి చేసి తీరాలి. అలాగే వాళ్ళు ఫోటోషూట్ల దగ్గర నుంచి మెహందీలు, హల్దీలు, సంగీతులు, అబ్బో అసలు ఓ రేంజ్లో పెళ్లి చేసుకున్నారు. అయిపోయిన తర్వాత భార్యల్ని తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఒక్కొక్కళ్ళు 3 ఏళ్ళు పిల్లల్ని కనకూడదని మాట్లాడుకొని ప్లానింగ్ చేసుకున్నారు. కోడళ్ళు నలుగురు, సొంత ఇంటి నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళు కూడా అలా ఉండరేమో. జానకి ఏది చెప్తే ఝాన్సీ, హిమ, గౌరీ అదే వింటారు. అసలు నలుగురికి వేరువేరు ఇష్టాలే ఉన్నా, నలుగురు వేరువేరు ఇళ్ల నుంచి వచ్చిన ఇంట్లో వంటమ్మాయి ఉంటుంది. మా ఆయనకి ఇది చేయి, నాకు ఇది చేయి అని చెప్పి, రే నీకేం కావాలో చెప్పు అని జానకి ఝాన్సీని, ఝాన్సీ హిమని, హిమ గౌరిని ఏదైనా కొన్నా వాళ్ళ పుట్టింటోళ్ళని మా నలుగురు తోడుకోడళ్ళకి తెమ్మనమని కలిసి షాపింగ్కి వెళ్ళి నలుగురు కొనుక్కునే. అత్తకి వాళ్ళేం ఎదురు చెప్పరు, మామగారికి వాళ్ళేమే అగౌరవపరిచేలాగా ఏం మాట్లాడరు. మొగుళ్ళకి కంప్లీట్ లవ్నిచ్చే పెళ్ళాలు వాళ్ళు. ఖాళీగా ఉండటం ఎందుకో, ఒకళ్ళ మొహాలకు ఒకళ్ళు ఎదురుగా కూర్చున్న దగ్గర నుంచే అడ్డమైన డిస్కషన్స్ వస్తాయి. ఎందుకో ఎంత అత్త అయినా ఏమీ అనకపోయినా సరే అత్త అమ్మేమీ అయ్యే అత్తేమీ కాదని వాళ్ళకి తెలుసు. దాంతో అనవసరమైన డిస్కషన్లు అనవసరమని నలుగురు కలిసి మాట్లాడుకొని బొటిక్ పెట్టుకున్నారు. వాళ్ళకేమీ బొటిక్ మీద లక్షలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. మొగుళ్ళు 2 చేతుల సంపాదిస్తున్నారు. బోలెడన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి. దానికి తోడు ఇన్కమ్ బాగా వచ్చే పోస్టుల్లో ఉన్నారు మొగుళ్ళు. ఇంట్లో ఉండే అనవసరంగా అడ్డమైన డిస్కషన్లు ఎందుకని తోడుకోవడం నలుగురు చక్కగా రెడీ అయ్యి ఎవరి కార్లు వాళ్ళకు పుట్టింటోళ్ళు గిఫ్ట్లు ఇచ్చారో పొద్దున్నే చక్కగా ఆ బొటిక్ దగ్గరికి వెళతారు. వెళ్ళి వర్కర్స్తో చేయించి ఇక మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసేసి ఈవినింగ్ మొగుళ్ళు వచ్చే టైంకి వచ్చి వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళటం, లంచ్లకు వెళ్ళటం, డిన్నర్లకు వెళ్ళటం, సరదాగా ఉండటం, షాపింగ్కి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, వాళ్ళ లైఫ్లు వాళ్ళు ప్రశాంతంగా గడుపుతూ అసలు సుశీల జోలికి, చక్రపాణి జోలికి వాళ్ళు వచ్చేవాళ్లే కాదు. తోడుకోవడాలు ఒక మాట అనుకునేవాళ్ళు కాదు. సంగీతనే వాళ్ళు అసలు పట్టించుకోరు. సంగీతదంతా వేరే ప్రపంచం. తనకు నచ్చిన బట్టలు వేసుకుంటూ, నచ్చిన నగలు వేసుకుంటూ, ఇక టీనేజ్లోకి వచ్చాననే బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలో, ఏదో ఒక గోలలో అత్త మామలు వెళ్ళే పరిష్కరించుకొచ్చుకోవటాలు. కొడుకులు కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఆ ఫ్రెండ్స్ అని ఇంటికి తీసుకురావటం, వీళ్ళంతా అవటం, అత్త మర్యాదలు చేసుకోవటం. నలుగురు తోడుకోడళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, జోక్స్ వేసుకుంటారు. ఇక సంగీత్ ఎప్పుడైనా అటు ఇటు మూవ్ ఆన్ అవుతూ కనిపించినా చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తారు తప్ప, సరదాగా తీసుకుంటారు తప్ప ఒక్క మాట కూడా సంగీత గురించి వాళ్ళు మాట్లాడుకోరు. అసలు అది వాళ్ళకి అనవసరమైన విషయం అనుకునే అమ్మాయిలు వాళ్ళు. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పెళ్ళై 3 సంవత్సరాలు అయిందే. ఆ తర్వాత కాపర్టీలు తీసేయించుకుంటూ వచ్చారు. ఈలోపు ఇక చక్రపాణి కూతుర్నే నేను ఫలానా కాలేజీలోనే చదువుతానని పట్టు కూర్చుంది. ఆ కాలేజీలో పెద్ద పెద్ద వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళ పిల్లలు చదివే కాలేజ్ అదే. వీళ్ళకేమైనా పెద్ద విశేషమా? దాంతో ఇన్ఫ్లుయెన్స్ను వాడి ఇక అలా డబ్బులు పడేసి సీటు పట్టుకొచ్చాడు చక్రపాణి. నేను ఏ స్కూటీ మీదో వెళ్ళను, డ్రైవర్ వచ్చి నన్ను పిక్ చేసి డ్రాప్ చేయొద్దు, నేను ఈ హాలిడేస్లో డ్రైవింగ్ నేర్చుకుంటా, నువ్వు లైసెన్స్ తీసుకో, నేను రోజు కారులోనే వెళ్తాను కాలేజ్కి అని చెప్పిందే. అలాగే నేను మూసుకొని కూతురు అడిగిన బ్రాండ్ కారు కొంటాం తప్ప వాళ్ళకు ఇంకొక ఆప్షన్ లేదు. దానికి తోడు కూతురు ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు చేసిన షాపింగ్ గురించి చెప్పాలంటే అవాక్కై నోరు తెరుచుకున్నారు ప్రపంచం అంతా కూడా. కాలికి వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచే వేసుకునే యాక్సెసరీసు, బట్టల వరకు, తలక పెట్టే క్లిప్పు వరకు ఇవన్నీ షాపింగ్ చేసుకురావటం ఒక ఎత్తు అయితే, తనకి ఆంతరంగిక పని మనిషే, తనకి టైం టు టైము
తనకు అందించడానికి ఒక అసిస్టెంటు, తనకెటు ఇంట్లో పర్సనల్గా ఇద్దరు ఉంటారు, కాకుండా ఒక అమ్మాయిని అపాయింట్ చేసుకుందే. అదిగాక అచ్చగా అసలు పార్లర్ వాళ్ళతో మాట్లాడే ఎక్కడెక్కడ వాళ్ళు అసలు అబ్రాడ్ నుంచి తెప్పించినటువంటి ఆ క్రీములు, ఈ లోషన్లు, అవి ఇవి అని అడ్డమైనవి పోయించుకొని తను బాగా ఛాయ్ తక్కువ ఉంటుంది, వైట్నింగ్ ట్రీట్మెంట్లు తీసుకుందే. ఇక అసలు చర్మం మెరిసే విధంగా ఆ ట్రీట్మెంట్లనే చెక్కిళ్ళు ఇప్పుడు ఎత్తుంటే అదొక అందం అంటున్నారు కాబట్టి అదే బొగ్గల్లో చొట్టలు రావటానికి, హెయిర్ అందంగా ఉండటానికి, దానికి తోడు నెయిల్స్ అని, ఇక పర్మనెంట్ ఐబ్రోస్ అని, పర్మనెంట్ లిప్స్ అని, పర్మనెంట్ ఐ ల్యాషెస్ అని అడ్డమైనవి వచ్చినాయి కాబట్టి అడ్డమైనవి చేయించుకొని మొత్తానికి ప్రిపేర్ అయ్యి కాలేజీకి పెద్ద అసలు నిజంగా ఒక అంబానీ కూతురు కూడా అలా వెళ్ళిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ రేంజ్లోనే కాలేజీకి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి ఉందే. ఏ రోజున అన్నయ్యల దగ్గర కూర్చొని అన్న ఇలా అని కానీ అది అని కానీ ఒక్కరోజు మాట్లాడేది కాదు. ఎప్పుడైనా చెల్లెలు ఎదురైతే ఒక స్మైల్, అంతకు మించి అసలు వాళ్ళ విషయాలేవి కలుగజేసుకోరు మగపిల్లలు. ఏదేమైనా సరే ప్రేమ అనేది మనం పంచితేనే అవతల వాళ్ళు ఇస్తారేమో. కూతురు రాఖీ పండక్కి చిన్నప్పటి నుంచి సుశీల చక్రపాణి ఒకటే చేస్తారో. కూతురు సెలెక్ట్ చేసుకుంటుంది ఏది, తనకు ఒక 3-4 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి ఏ గిఫ్ట్ కావాలనేదే. ఒక టీనేజ్కి వచ్చిన 13-14 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచే నాకు ఈ డైమండ్ నెక్లెస్ కావాలి, డైమండ్ బ్రేస్లెట్ కావాలి, నాకు అవి కావాలి, ఈ కావాలి అని సెలెక్ట్ చేసుకుని పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు వీళ్ళు కొని ఇప్పించేవాళ్ళు కొడుకులతో. కొడుకులకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కటే పెట్టుకున్నారు రూలు. పెద్దబ్బాయి విజయ్ చెప్పిన మాట ఒకటే, ప్రతి సంవత్సరం రాఖీ పండగ వస్తుంది, ఆ రాఖీ పండగ అసలు సంగీత నేను కట్టను మొర్రో ఎదవగోలో వీళ్ళతో అన్నా సరే ఇక అన్న చెల్లెళ్ళ మధ్య ఐకమత్యం అనుబంధం పెంచాలి. రేపు పుట్టిక్కును వీళ్ళు రాలిపోతే కూతురు అత్తారింటికి వెళ్ళిపోతే వచ్చిన కూతురును చూడాల్సింది కొడుకు కోడళ్ళేననే దాంతో తెగ కలపాలని ట్రై చేసేవాళ్ళు సుశీల చక్రపాణి. దాంతో తప్పక కూతురు రాఖీలు కట్టేదే. ఒకే ఒక్క మాట కొడుకులు తలా ఒక 20K ఇచ్చేసే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ముష్టిచ్చారని అమ్మ ముఖాన పడేస్తే నువ్వెందుకమ్మా అయ్యేదో సరదాగా నువ్వు ఖర్చు పెట్టుకో, నీ ఒకరోజు ఖర్చుకు ఉంటాయే అంటే అలాగంటావా, మరి నా రాఖీ గిఫ్ట్ నా ఫ్రెండ్స్ అడిగితే నేనేం చెప్పనే అని అడిగితే ఇగో నువ్వు అడిగినా నీకేం కావాలో అవి 4 రెడీగా ఉంచా, ఈ చూపించి చెప్పు అని సుశీల కవర్ చేసేసేదే అక్కడ. కొడుకులు మాత్రం లైట్ తీసుకునేవాళ్ళు. కోడళ్ళు వచ్చాక కూడా సేమ్ ఫాలో అయ్యారు కొడుకులు. సంగీత కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఈలోపు సుశీల కోడళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గర్భవతులు అయ్యే ఒకేసారి ముందు వరుసలో మగపిల్లలు, తర్వాత వరుసల్లో వాళ్ళకు మాత్రం మళ్ళీ మగపిల్లలే పుట్టారు. పేడ విరగడైపోయింది. ఇద్దరిద్దరు చాలెమ్మనమని శుభ్రంగా ఆపరేషన్లు చేయించేసుకున్నారు కోడళ్ళు. అయిపోయింది. సంగీత కాలేజీకి వెళ్ళిన తర్వాత తన రేంజు, తన స్టేటస్, తన లెవెలు ఉన్న వాళ్ళనే ఒక బ్యాచ్గా ఫామ్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేదే. మామూలు వాళ్ళతో చీప్ ఫెలోస్ అన్నట్టు మాట్లాడేది కూడా కాదు. సంగీత ఏదో ఇవన్నీ మెరుగులు దిద్దించుకొని కారులో దిగేపాటికి అబ్బో ఆకాశంలో ఉన్నటువంటి తోకచుక్క ఏదో పొరపాటున నేల మీద రాలిపోయిందన్నట్టు చూసేవాళ్ళు అబ్బాయిలు. ఏముంది వీళ్ళల్లో వేస్ట్ ఫెలోస్, నన్ను చూసి చొంగ కారుస్తారు జూజూబే అనుకునేది వాళ్ళని చూసి లైట్ తీసుకొని. అయితే అంతా దాంట్లో కూడా సంగీతని చూడనివాడు, ప్రవరాఖ్యుడి లాంటివాడు, చెలించనివాడు ఆ కాలేజ్ మొత్తానికే. సంగీత తెచ్చిపెట్టుకుంది ఆర్టిఫిషియల్ అందమైతే పుట్టుకతోనే నిజం చెప్పాలంటే 101 జిల్లాలకు అందగాడు కాదు, 1001 జిల్లాలకి అందగాడైన వాడు. వీళ్ళ నాన్న లంచాలు పట్టి లంచాలు కొట్టి సంపాదించి కూడేస్తూ ఉంటే పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. సంగీతకి గర్వం, అహంకారం, పొగరు, బలుపు వీటన్నిటికీ నేను బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే తనకన్నా తక్కువ వాళ్ళతో, తనకన్నా ఎక్కువ వాళ్ళతో గౌరవాన్ని ఇస్తూ, విలువిస్తూ, ప్రతి ఒక్కళ్ళతో మంచిగా కలిసిపోయి మాట్లాడుతూ, గొడవలకి దూరంగా ఉంటూ, నలుగురిలో నేనొకడిని అనిపించుకుంటూ, అంత ఆస్తిపాస్తులున్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉంటూ, తను బైక్ మీదే కాలేజీకి వస్తూ, తను చాలా బాగా చదువుకొని టాప్ నెంబర్ 1 అనే అమ్మాయిలంతా కూడా నువ్వు వస్తేనే బాబోయ్ ఉక్కపోసి
చెమట్లు పట్టేసుద్దంటే నవ్వేసి వెళ్ళిపోయి అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడనివాడు, సంగీతనే అసలు లైట్ అని పట్టించుకోనివాడు. ఎప్పుడైనా ప్రాజెక్టుల్లో పడ్డ ఒక స్మైల్ ఇవ్వటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఆ తర్వాత ఎదురొస్తే నవ్వి పక్కకు తప్పుకోవటం తప్ప కనీసం ఏ ఇంటెన్షన్ పే చేయనివాడు. ఆ కాలేజీ మొత్తానికే వీరుడు, ధీరుడు, సూర్యుడు ఒకడున్నాడు. తనే కృష్ణ. కాలేజీలో అమ్మాయిలంతా నువ్వు నెంబర్ 1 బ్యూటీవైనా, కాలేజీలో అబ్బాయిలందరూ నీ వెనకాల తిరిగినా, నీ అందచందాలు చూసి వాళ్ళు చొంగలు కార్చినా, నువ్వు వాళ్ళని కాలదన్నినా, కృష్ణ దగ్గర మాత్రం నీ పావులు పారు. ఎందుకో తెలుసా? వాడు ప్రవరాఖ్యుడు. వాడిలాంటి వాడిని వశం చేసుకోవటం ఏ అమ్మాయి వల్ల అయ్యే పని కాదు అనేసరికి సంగీత వాడిని లొంగదీయలేకపోతే ఇంకా నేనెందుకు అనే దాంతో పంతంగా తయారైపోయింది కృష్ణ విషయంలో సంగీత మొంకుపట్టు, పెంకితనం. దాంతో కృష్ణకి కావాలని డాష్ ఇచ్చేదే, కృష్ణ మీద పడేదే, పట్టుకొని పక్కకు నుంచోబెట్టి చూసుకొని వెళ్ళమని అనేసి వెళ్ళేవాడే తప్ప అస్సలు పట్టించుకునేవాడు కాదు. మినీలు వేసేది, స్కర్ట్లు వేసేదే, ఒళ్ళంతా కనపడే బట్టలు వేసేది, అయినా పట్టించుకునేవాడు కాదు. బ్రాండెడ్ కారుల్లో వెళ్ళేది, బ్రాండెడ్ ఫోన్లు వాడేదే, రకరకాల కాస్ట్యూమ్స్, పర్ఫ్యూమ్స్, మేకప్ అన్నీ మార్చినా అస్సలు తల తిప్పి కూడా చూసేవాడు కాదు. ఇక తప్పించిపోయి నేను వాడి కోసమని వాడి అందానికి వశమైపోయి నేనే వాడి ముందు మోకరిల్లి ఐ లవ్ యూ అని చెప్పాలా? నో, నాట్ ఎట్ ఆల్. నేనేంటి, నా ఇదేంటి, అది జరగని పని. ఎందుకు వీడు నా సొంతం కాడు, ఎలా వీడు నా సొంతం కాడో, అయినా కావాలనుకున్న దాన్ని దక్కించుకోకపోతే ఇంకా ఈ సంగీత ఎందుకు అని చాలా ఆలోచించటం మొదలుపెట్టింది. ఆ పంతం, ఆ మొండితనం అలా పెరిగిపోతూ ఎలాగైనా సరే కృష్ణని తన వశం చేసుకోవాలని కాలేజ్లో కృష్ణ మీద ఏ అమ్మాయి కన్ను పన్నిచ్చేది కాదు. కృష్ణ దృష్టిలో తనెక్కడ చెడైపోతానోనని చెప్పి ఏ అబ్బాయిలతోనూ తను లవ్ అఫైర్ లాంటివి కానీ లేదా ఇంకేదైనా పరిచయాలు లాంటివి కానీ పెట్టుకునేది కాదు. అతని ముందు చాలా మంచిగా ఉన్నట్టుగా ఉండాలనేది సంగీత తాపత్రయం. ఆయన కృష్ణ పట్టించుకుంది లేదో, నాకేం లేదని అసలు వీడికి నేను ఎందుకు నచ్చట్లేదో, నాకు ఏం తక్కువ నచ్చట్లేదో, నాకన్నా సూపర్ ఫిగర్ అసలు క్లాస్లోనే కాదు కాలేజ్లోనే లేదే, ఈ ఊళ్ళోనే లేదే అనే వెర్రెక్కిపోవటం మొదలుపెట్టింది. ఇలా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. కృష్ణ వాళ్ళకి బిజినెస్ ఉంది కాబట్టి ఎంబీఏలో చేరాడు వేరే కాలేజీలో. తనకి చదువు అంటే ఇష్టం లేకపోయినా కృష్ణని ఎలాగైనా తొక్కేయాలనే దాంతో వెళ్ళి తను చేరింది అక్కడ. ఎలాగైనా వీడిని తొక్కేయాలి, వాడిని నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యాలి, నా పాదదాసుని చెయ్యాలి, వాడందాన్ని నేనే దివారాత్రాలు అనుభవించాలి, వాడు నా కొంగు పట్టుకొని తిరిగి కుక్కైపోవాలి నా వెనకాల, నేను కూర్చోమంటే కూర్చొని, నించోమంటే నుంచొని, చీత్ఫు అంటే వాడు నా పాదధూళినే వాడి శిరస్సును ధరించాలి. అలాంటి క్యారెక్టర్ నాది, ఎవడి కోసం లొంగడి వీడో అనే దాంతో పంతం 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 ఎక్కువైపోయింది. సామదాన భేద దండోపాయాలు వాడు చూసినా అసలు కృష్ణ పట్టించుకున్నదే లేదు. తనేంటో, తన చదువేంటో, కల్చరల్ యాక్టివిటీస్లో ఉండటం ఏంటో, నలుగురితో మంచి అనిపించుకోవటం ఏంటో అలా గడిచిపోతూ గడిచిపోతూ ఎంబీఏ కూడా అయిపోయింది. అంతా దాంట్లో నువ్వు నీ వల్ల కాదని చెప్పామా, నీ అందంతో నువ్వు కృష్ణని పడేయలేవని చెప్పామా, వాడు కృష్ణుడే, వాడికి మంచి చెడుకి తేడాలు బాగానే తెలిసే గీత, సంగీత అనే పాటికి బాగా అహం మీద దెబ్బ తగిలింది. దాంతో లాస్ట్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చిందే, బోరున బావురుమని ఇంట్లో రాగాలు తీసింది. అమ్మ అన్నం పెడితే పళ్ళెం విసిరి కొట్టింది, నాన్న పెట్టబోతే జుట్టు పీకేసింది వాళ్ళ నాన్నదే. ఏమైందమ్మా, ఏమైంది బంగారు, ఏమైంది చిట్టి తల్లి అని అమ్మా బాబులు ఒక పక్కన. ఏంటి, ఏం జరిగింది అన్నారు వదనలు నలుగురు. విషయం ఏంటో చెప్పవే ముందో అన్నారు అన్నలు. అంటే నేను కృష్ణ అనే ఒక అబ్బాయిని ఇలా ఇష్టపడుతున్నానని, అదని ఇదని గుడ్డని ఊసని వాళ్ళకి చెప్పాల్సిన దాంట్లో 90% నొక్కేసి ఆ అబ్బాయి చాలా మంచోడని, అందంగా ఉంటాడని, వాళ్ళది పలానా క్యాస్ట్ అని, వాళ్ళ నాన్నది
ఫలానా బిజినెస్ అని. వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళు ఇద్దరు కొడుకులని. వాళ్ళ అమ్మ పేరు జయంతి, వాళ్ళ నాన్న పేరు కృష్ణకాంత్, వాళ్ళ అన్నయ్య పేరు ప్రణీత్, వాళ్ళ వదిన పేరు కావ్య. ఇక వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చింది. అంతా విన్న తర్వాత విజయ్ ఒక మాట అడిగాడు. ఎప్పుడు దాకా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావు మరి తను అని అడిగితే, అదే తన మీద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, చూపిస్తే తను కూడా నాకు లొంగేవాడేమో, నా మీద ఇంట్రెస్ట్ చూపించేవాడేమో, నేను ఇలా ఒక కన్ను గీటి ఉంటే నా వైపు పడి తిరిగేవాడేమో అందే. మరి గీటు ఉండాల్సిందిగా ఎందుకు ఆగావు అన్నాడు అజయ్. ఏంట్రా అలా మాట్లాడతారు అని అమ్మా నాన్నలంటే అదేం చెప్తుందో మీకు అర్థమవుతుందా? మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుందా అసలు? అంటే నేను తన తప్ప ఎవరిని చేసుకోను, ఉంటే నేను వాడి పెళ్ళాంగా ఉండాలి, లేదా పెళ్లి పేరంటం లేకుండా ఇలాగే ఉండిపోతాను అంది. అయితే ఒక పని చేయటమే అన్నారు అన్నలు. ఏంటి? మమ్మీ డాడీని వెళ్ళి ఇది ఇలా ప్రేమిస్తుంది అని అడిగి చూడండి అమ్మా, ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు అన్నారు కొడుకులు. అమ్మ అలా అస్సలు అడగటానికి వీల్లేదు, అలా అడిగితే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు అంది. అంటే ఏంటే నాటకాలు ఆపి ఎదవేషాలు ఉన్నది ఉన్నట్టు చెప్పు అంటే, నేను మీతో చెప్పను, నేను మమ్మీ డాడీతోనే చెప్తాను, ముందు మీ అందరు వెళ్ళిపోండి అంటే, మీరు వెళ్ళండి అన్నారు సుశీల చక్రపాణి. అన్న తర్వాత ఏంటి బంగారు అంటే, నేను వాడిని ఇష్టపడుతున్నాను కానీ వాడెప్పుడు నా వైపు చూడలేదు. అయితే కాన్వకేషన్ ఉంది కాలేజ్లో, ఆ కాన్వకేషన్కి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, మీరు అక్కడ నా పేరెంట్స్గా వచ్చినట్టు వచ్చి వాళ్ళతో పరిచయం చేసుకోండి, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి, తర్వాత పరిచయం పెంచుకోండి, తర్వాత మన ఇంటికి వాళ్ళని పిలవండి, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళరండి, నేను ఈలోపు వాళ్ళ ఫ్యామిలీతో మింగిల్ అయిపోతాను, అలా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా సెట్ చేయవా మమ్మీ, సెట్ చేయవా డాడీ? ఏమ్మా ఏమైంది? ఇప్పుడు నువ్వు ప్రేమించావంటే అప్పుడు నేను చీప్ అయిపోతాను కదా, నేను తగ్గిపోతాను కదా, ఎవడైనా మై ఫుట్ నా కింద ఉండాలి కానీ నేను ఒకడి కింద ఉండటం ఏంటి అంటే, నలుగురు అన్నలు నలుగురు వదినలు తలుపు బయటే ఉన్నారు. అయితే అలాగేనమ్మా, అంతకన్నానా ఇప్పుడు నీకు అబ్బాయి నచ్చాడు అంతే కదా, నువ్వు మెచ్చినవాడు, నీకు నచ్చినవాడే నీ మొగుడు, రాజు మెచ్చిందే రంభ, అలాగే నువ్వు మెచ్చినోడే నీ మొగుడు అనేసరికి క్లాప్స్ కొడుతూ కొడుకులు, ఇవే నేర్పించండి, ఉత్తమ ఇల్లాలకు ఉండాల్సిన లక్షణాలు ఇవే మరి అన్న తర్వాత, అబ్బా మీరు ఊరుకోండ్రా, మీకెందుకు, ఇది మా బంగారు తల్లికి మాకు సంబంధించిన విషయం అంతేగా, రేపేదొచ్చినా ఇదే మాట మీద ఉంటారుగా మీరు, ఆడదానికి అంత బలుపు పొగరు పనికిరాదే, నిజంగా అతన్ని ఇష్టపడుతున్నప్పుడు, అతనంత కరెక్ట్ పర్సన్ అయినప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ఇష్టపడుతున్నాను అని చెప్తే పోయేదేంటి? అయినా ఓకే కాదు, పోనీ అతనికి నేను ఆల్రెడీ ఫ్రెండ్స్తో చెప్పించి చూశాను, ఏమని, సంగీత నీ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది, తను కావాలనే నువ్వంటే ఇష్టం పెంచుకొని ఎంబీఏకి వచ్చినట్టుంది అని. ఏమన్నాడు? చచ్చా అలాంటిదేమీ లేదు, నాకు అసలు ఇప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచించే టైం కూడా లేదు, నాకు ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, నేను బిజినెస్ నేర్చుకోవాలి, ఇప్పటికే అన్నయ్య ఒక్కడే చూసుకుంటున్నాడు, పిల్లల్ని కూడా పోస్ట్ పోన్ చేసుకొని నా గురించి, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను బిజినెస్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను, అంతగా ఇష్టపడితే తనే చెప్పుండేదిగా, ఎవరు చెప్తే ఏముంది, ఈ రోజుల్లో కూడా ఫన్నీ కాకపోతే ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు అనేసి వెళ్ళిపోయాడంట. అంటే మన అమ్మా నాన్న నీలాంటి ఫ్యామిలీ కాదు, మన అమ్మా నాన్న నిన్ను పెంచినంత ఉత్తమురాల్లాగా అతన్ని వాళ్ళ అమ్మా నాన్న పెంచలేదు అంతేనా అన్నారు అన్నలు. చూడు డాడీ చూడమ్మా అనేపాటికి ఊరుకోండ్రా మీరు అని, మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి మీరు ఇందులో అనే పెళ్ళాల వైపు చూస్తే, మేమెందుకు మీరేదంటే అదేగా అనేసి వెళ్ళిపోయారు పెళ్ళాలు. ఆ తర్వాత కూతురు చెప్పిందే అనుకో, అలాంటివి వినొచ్చా పెద్దవాళ్ళు, పోనీ సంబంధంగా వెళ్ళి మాట్లాడే, మా అమ్మాయి ఇష్టపడింది మీ అబ్బాయిని అనాలే కానీ అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి
కూతురు కొండ మీద కోతిని అడిగితే తీసుకొచ్చి ఇవ్వటం, అవతల వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, ఇష్టం ఉంటుంది అనేది మర్చిపోయే అలా యాక్ట్ చేయటం తప్పు కాదు. లైఫ్లో నాటకాలు ఆడితే జీవితమే నాటకమైపోద్దని పెద్దోళ్ళు అందుకే చెప్తారు. సంగీత చెప్పిందని కాన్వకేషన్కి వెళ్ళి అక్కడికి వచ్చిన కృష్ణ పేరెంట్స్ జయంతి కృష్ణకాంత్తో పరిచయం పెంచుకొని ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేయించుకొని వాళ్ళతో కావాలని సుశీల గుళ్ళో కలిసి చక్రపాణి బయట కలిసి ఇలా ఒక 5-6 సార్లు కలిసిన తర్వాత సంగీత వంగి వంగి కాళ్ళ మీద దండాలు పెట్టి వాళ్ళేదో ఫార్మాలిటీకి ఒకసారి ఇంటికి రావచ్చు కదండి భోజనానికంటే కూతుర్ని తీసుకొని ఎగేసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్యని బావగారు అని మాట కలిపేసి, బాగున్నారా, మీరు బాగా బిజినెస్ మ్యాగ్నెట్ అంట కదా, మీరు బాగా బిజినెస్ చేస్తారంట కదా అనే కృష్ణతో అదని ఇదని మాట్లాడుతుంటే అంతకుముందు ఎప్పుడు సంగీతను అలా గమనించింది పట్టించుకుంది లేదు. కృష్ణ కావ్యని అక్క అక్క అనే మాటలు కలిపేసి అసలు తెగ వంగి వంగి దండాలు పెట్టి సాంప్రదాయని శుద్ధపూసిని అన్నట్టు అసలు వంచిన తల ఎత్తకుండా అసలు వెళ్ళగానే గడపకు దండం పెట్టుకొని లోపలికి వెళ్ళగానే పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకొని అసలు అందరూ భోజనాల దగ్గర కూర్చుంటే ముందు పెద్దవాళ్ళు తినండి తర్వాత తింటాను నేను చిన్నదాన్నని చెప్పి అబ్బొబ్బొబ్బొబ్బో అసలు ఒక లెవెల్లో యాక్ట్ చేసింది సంగీత. అయితే వీళ్ళింటికి కూడా వాళ్ళని భోజనాలకు పిలిచారు. పిలిస్తే వాళ్ళింటి నుంచి ఏమీ లేకేగా కృష్ణ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన ఏమీ రాలేదు భోజనాలకే. జయంతి కృష్ణకాంత్ వస్తారనుకుంటే ఆయన రాలేదు, ఆవిడొక్కటే వచ్చిందే. వచ్చిన ఆవిడకి ఎదురెదురు మర్యాదలు చేసి ఇక సుశీల చక్రపాణి కలిసి ఆవిడ అలా కూర్చుంటే చెల్లెమ్మ ఒక మాట అడిగేది అన్నాడు చక్రపాణి. ఏంటన్నయ్య అని ఆవిడ అంటే, ప్రాణానికి ప్రాణమైన మా కూతుర్ని మీ రెండో అబ్బాయి కృష్ణకిచ్చే పెళ్లి చేసుకొని మన రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ప్రేమబంధంగా మార్చుకోవచ్చుగా, బంధుత్వంగా మార్చుకుందాంగా వదిన అందే సుశీల. కొడుకులు కోడళ్ళు అలా చూశారు అమ్మా నాన్నల వైపు. నాదేముంది ఆయన ఇష్టం, నేను భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలనే. నా పెళ్ళైనప్పుడు మా అమ్మా నాన్నలు అప్పగింతలు ఇవ్వక మునిపే నాకు కొన్ని మాటలు చెప్పారు, అవేంటో తెలుసా అంది జయంతి. ఏంటి అంది సుశీల. పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు అన్నారు. ఈ రోజుకి నాకు అలవాటు లేదు. అత్తమామల్ని ఎదిరించకూడదు, అమ్మా నాన్నల్లా చూసుకోవాలి, భర్త చెప్పినట్టు వినాలి, భర్త భార్య ఏ విషయం ఉన్నా 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాలి, ఏ విషయాన్ని 4 గోడలు దాటి బయటికి రానివ్వకూడదు అని చెప్పారు. పిల్లల్ని మనం మన ప్రేమకు గుర్తులుగా కంటాం కాబట్టి వాళ్ళని పెంచే విషయంలో అడుగడుగున అణువణువున ఆచితూచి పిల్లల్ని పెంచుకోవాలి అని చెప్పారు. దానికి తోడు భర్త ఎక్కడ ఉంటే భార్యకి అక్కడే అయోధ్య అని చెప్పారు. వాళ్ళు చెప్పిని నేను వింటూనే ఇప్పటి వరకు నా కాపురాన్ని నెట్టుకొచ్చా. మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మా ప్రణీత్ కావ్యని ప్రేమించటం. కావ్య వాళ్ళు కోటీశ్వర్లు కాదు, వాళ్ళు మేమేమి ఏ కోడల దగ్గర నుంచి కట్న కానుకలు ఎక్స్పెక్ట్ చేసేది లేదు. నాకు ఆడపిల్లలు లేరు, నా ఇంటి కోడళ్ళే నా కూతుళ్ళు అనుకుంటాను నేను. అలాగే పెద్దమ్మాయి సంస్కారం, పెద్దమ్మాయికి పెద్దలంటే ఉన్న గౌరవం, పెద్దమ్మాయి పెద్దబ్బాయి పట్ల చూపించేటటువంటి విలువ, వాళ్ళ ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి ఆయన ఎంతో ఇష్టపడి కావ్యను మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం. ఏమంటా మా ఇంటికి వచ్చిందో కానీ మాలో ఒకటిగా కలిసిపోయిందే. మా వారు ఎప్పుడూ అంటారు, ఇంటికి వచ్చే కోడలు పాలల్లో నీళ్ళలా కాదు పాలల్లో పంచదారలా కలిసిపోవాలి అని. నా పెద్ద కోడలు నిజం చెప్పాలంటే నా కుడిభుజం అయిపోయిందే. ఇంట్లో నాకేదైనా బాగోకపోయినా లేదా ఎవరికి ఏం కావాలన్నా ఎవరు వచ్చినా వెళ్ళినా అన్నీ ఒక చేతి మీద నడిపించగలగల బంగారు తల్లి నా పెద్ద కోడలు. మీరేదైనా మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడండి అని చెప్పింది ఆవిడ. ఇష్టమని అనలా, అయిష్టమని అనలా. దాంతో కృష్ణకాంత దగ్గరికి వెళ్ళి సుశీల చక్రపాణి అన్నయ్య అని కూర్చుంది సుశీల. చెప్పమ్మా అన్నాడు ఆయన. మనవి పెద్ద పెద్ద ఫ్యామిలీసు, దట్టు సెటిల్డ్ ఫ్యామిలీస్. నువ్వు నన్ను చెల్లెమ్మ అన్నావు, నా సొంత అన్నయ్య అనుకునే ఒక మాట అడిగేదా అని కొంగు పట్టింది. రాఖీ రోజున ఆయనకి రాఖీ కట్టే. ఏమిటమ్మా ఇది అని అడిగితే, నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసుకొని మీలాంటి మంచి ఇంటితో నేను సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాను. మా చుట్టాలు మా బంధువులు ఎంతమంది ఉన్నా కూడా మాకు మా పిల్లని వాళ్ళకి ఇవ్వాలనిపించలేదు. మా సంగీత గురించి మీకు బాగా తెలుసు
తెలుసు. అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాం. ఎన్నో తరాల తర్వాత మా ఇంట్లో పుట్టిన ఆడపిల్ల మీ ఇంటికి పంపిస్తే దాన్ని ఎంతో బాగా చూసుకుంటారనే నమ్మకం. అది మీ మీద ఉన్నటువంటి గౌరవం, మీ కృష్ణని మీరు పెంచినటువంటి మీ ఔన్నత్యం అవన్నీ చూసి మేము కాదనుకోలేకపోతున్నాము. మీరు నా మాట కాదనకుండా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయరు అని సుశీల అడిగితే, చక్రపాణి ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోమని, చేతులు కాదు కాళ్ళు అనుకోమని ఏదో వాగి ఆయన చేతులు పట్టేసుకున్నాడు. దాంతో అందరూ అమ్మా నాన్నలు ఎలాగైతే పెళ్లి విషయంలో తొందరపడతారో, రాంగ్ స్టెప్ తీసుకుంటారో దానికేమీ అతీతం కాదు కృష్ణకాంత్ జయంతి దంపతులు. సంగీత గురించి స్పెషల్గా ఎంక్వైరీ చేయించేదే ఉందే, వాళ్ళు కనుక్కున్నంత వరకు సంగీత తిరుగుబోద్ది కాదు. సంగీతకి ఏ లవ్ అఫైర్లు లేవో, సంగీత ఏ ప్రేమాయణాలు నడపలేదు, ఎవరితో కాల్ జారలేదు, కడుపులుపు తీయించుకోలేదు. ఇక వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీకి వస్తే చక్రపాణిది గవర్నమెంట్ ఉద్యోగం, లంచాలు తీసుకునేవాడెవడో, స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి, కొడుకులు నలుగురికి ఉద్యోగాలు ఉన్నాయి, కోడళ్ళు నలుగురు మంచోళ్ళు, కోడళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే వీళ్ళు మంచిగా కలిసిపోయే ఫ్యామిలీ కాబట్టి తమతో కలిసిపోయారనుకోని, ఏమంటావు జయంతి అంటే మీ ఇష్టం అండి అందావిడ. పెద్ద కొడుకు వైపు చూస్తే మీ ఇష్టం డాడీ అనేస్తే, మీ ఇష్టం మామగారు అంది పెద్ద కోడలు. కృష్ణ మాత్రం అది కాదు డాడీ, నేను ఎప్పుడూ తన్నలా చూడలేదు, అప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడరా, అమ్మాయి చాలా మంచిది కదో, అమ్మాయి నువ్వు చెప్పు, అమ్మాయి ఎవరితో అయినా తిరిగిందా, తిరుగుబోద్దా చెప్పు. అలాంటిదేమీ లేదులే డాడీ అన్నాడు కృష్ణ. ఉన్న నిజమే చెప్పుకోవాలి, కాలేజీలో సంగీత అలాంటివి చేయలేదనే చెప్పాడు కృష్ణ కూడా. మరి మనకి ఈ రోజుల్లో అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు దొరకటమే కష్టం. దానికి తోడు వాళ్ళే వచ్చి మన అడిగారు, లెక్క ప్రకారం మనం అడగాలేమో. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను, ఏదున్నా సరే మాట్లాడుకుంటే సమసిపోద్దే, పోనీ కొన్నాళ్ళు మీ ఇద్దరు ట్రావెల్ చేయండి అన్నాడు ఆయన. ఆ తర్వాత 6 నెలలు ట్రావెల్ చేశారు. మహా నటిచ్చేసింది సంగీత. దాంతో కృష్ణ ఏంటి ఎలాంటి వాడైనా సరే, అంతకుముందు కృష్ణకు అమ్మాయిలతో మింగిల్ అవటం, ఏ బ్రేకప్లు లవ్ అఫైర్లు లేవు కాబట్టి సంగీతే అతని లైఫ్లో ఫస్ట్ అమ్మాయి. సంగీత గుడికి వెళ్ళటం, బొట్టు పెట్టడం, అతని కళ్ళల్లో కుంకుమ పడకుండా ఊదటం, అతని తల మీద చేయి పెట్టి నిమిరి వెళ్ళటం, అతన్ని పట్టుకుని పొగడతలతో ముంచేయటం, దానికి తోడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయిలా మాట్లాడటం, ఇవన్నీ చూసి కృష్ణ కూడా సంగీతని కాదనలేకపోయాడు. దాంతో ధూమ్ధామ్గా ఇక ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు. ఎంగేజ్మెంట్ వాళ్ళు చేశారు, సుశీల చక్రపాణి వాళ్ళు. పెళ్ళి కృష్ణ పేరెంట్సే చేశారు. మాకు కానీ కట్న కానుకలు అక్కర్లేదు అని వాళ్ళే బోలెడంత పెట్టినా సుశీల చక్రపాణి మాత్రం ఎక్కడ రేపొద్దునైనా మాట వస్తుందేమోనని చెప్పి వియ్యాల వాళ్ళు వద్దు ముర్రో అంటున్నా, మాకు కొడుకులు ఎక్కువ కూతురు తక్కువ, కూతురు ఎక్కువ కొడుకులు తక్కువ కాదు, మాకు పిల్లలందరూ సమానమే కాబట్టి అమ్మాయికి ఎప్పుడైనా కొడుకులతో సమానంగా ఇవ్వాలనుకున్నాం, ఏవివ్వాలనుకున్నా అన్నాడు చక్రపాణి. ఆ మాటకి ఆయన ఏమిద్దో మాట్లాడబోతుంటే, మా ముచ్చట అనుకోవచ్చుగా అన్నయ్య అంది సుశీల. ఎటు మాట అనేది వచ్చింది కాబట్టి డాడీ, చెల్లికి పెట్టాలనుకుంది పెడదాం అనుకుంటున్నాం, అయితే ఒక పని చేయి, పెళ్ళైన 3 సంవత్సరాల వరకు, పెళ్ళైన 5 సంవత్సరాల వరకు ఆడపిల్లకి ఏది పెట్టి పంపటం అనేది, ఇచ్చేయటం అనేది మన ఫ్యామిలీలో అలవాటు లేదని నేను నానమ్మ చెప్పగా అమ్మమ్మ చెప్పగా వినుమున్నాను. అయితే మా షేర్లు కూడా మాకు పెట్టేసేయండి డాడీ, మాకు పిల్లలు పుట్టారుగా అని అడిగేశారు కొడుకులు. సరే మాట అయితే వచ్చింది, వచ్చిన దాన్ని ఎందుకు కాదంటాం అనే దాంతో సుశీల చక్రపాణి కలిసే ఆస్తిని 6 వాటాలు వేయించారు. అందులో విజయ్, అజయ్, సుజయ్, ఉదయ్ 4 వాటాలు 4 తీసేసుకున్నారు వాళ్ళే. ఆ తర్వాత చక్రపాణి సుశీల పేరిట 1 వాటా పెట్టించుకుంటే ఇల్లు కూడా 4 వాటాలు కొడుకులు 4 ఫ్లోర్లు వేయించేసుకున్నారు. ఆ తర్వాత కూతురి వాటా మాత్రం పెళ్ళై కూతురికి 5 సంవత్సరాల్లో 2 పిల్లలు పుడతారు కాబట్టి పుట్టాక కూతురుకు అప్పచెప్తాం, అప్పటి వరకు పక్కన పెట్టుంచుతాము,
ఏమి లేదు, ఇది మా వంశాచారం అని ఒక పక్కన పెట్టి ఉంచుకున్నారు ఆ ఆస్తిని. అసలు మేము అడిగామా మిమ్మల్ని ఇవంతా అన్నారు వాళ్ళు. ఆ తర్వాత అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు, ఫస్ట్ నైట్ ఎంజాయ్మెంట్లు, ఇక కోడలు గృహప్రవేశాలు చేయటాలు అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతాలు అయిపోయి హనీమూన్కి వెళ్ళటం. హనీమూన్లో మొగుడిని అసలు ఒక్క నిమిషం కూడా వదలకపోవటం, మొగుడిని పద్దాకా కౌగులించుకొని బల్లిలాగా అతుక్కొని ఉండటం, మొగుడికి ముద్దులు పెట్టడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, అతని నోట్లో తన నోట్లోకి తీసుకొని తినడం, ఇలా చాలా ప్రేమగా ఉంది. హనీమూన్ అయిపోయింది. తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అసలు తన గదిలో నుంచి బయటకు వచ్చేది కాదు. అర్లీ మార్నింగ్ మొగుడు నిద్ర లేవకముందే తను నిద్ర లేచి గబా గబా రెడీ అయిపోయి మొగుడికి ఎదురుగా నిలబడేదే. మొగుడు ఆఫీస్కి వెళ్ళకముందే ఒకసారి మొగుడితో క్లోజ్ అయ్యి, తర్వాత మొగుడితో కలిసి టిఫిన్ తిని, ఆ తర్వాత మొగుడు కారు దాకా వెళ్తే లిప్ లాక్ ఇచ్చి మొగుడిని పంపించుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయి పార్లర్ వాళ్ళని ఇంటికే పిలిపించుకొని అసలు ఎక్కడ మేకప్ అందం తగ్గనివ్వకుండా చూసుకొని, ఆ తర్వాత ఇక మొగుడికి ఫోన్లు చేసి తను స్నానం చేస్తూ మొగుడితో అలాగే మాట్లాడేదే. ఆ తర్వాత బట్టలు మార్చుకుంటూ మొగుడిని టెంప్ట్ చేయాలని అలాగే మాట్లాడేదే. గంటలు 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 మొగుడితో మాట్లాడేదే. సాయంత్రం మొగుడు వచ్చేంత వరకు అవని ఇవని రూమ్లోకి తెప్పించుకొని తినేది. తోడుకోడలు కనపడితే ఒక స్మైల్ ఇవ్వటం, అత్తతో ఒక స్మైల్ ఇవ్వటం తప్ప మాట్లాడేది కాదు. పుట్టింటి వాళ్ళు చూడటానికి వచ్చినా ఇక గదిలో నుంచి బయటకు వచ్చేది కాదు. ఓ నిమిషం మాట్లాడి వెళ్ళిపోయేది. కొత్తగా పెళ్ళైన పిల్లని అమ్మా నాన్నలు అసలు అతిగారాబాలు కూతురు కదా, ఏమనేవాళ్ళు కాదు. అన్న వదినలతో ఒకప్పుడు టచ్లో ఉందే లేదు, ఇప్పుడు ఉండందే లేదు. బావగారు మామగారు అసలు అలాంటివి పట్టించుకునేదే లేదు. మొగుడు ఆఫీసు నుంచి వచ్చిందాక ఎదురు చూసి రాగానే ఇక మొగుడితో కలిసి షాపింగ్లకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, బయటే భోజనాలు చేసి రావటం, పార్టీలకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, ఇక ట్రిప్పులకి 2 నెలలకోసారి 3 నెలలకోసారి ట్రిప్పులకు వెళ్ళి రావటం. మొగుడు ఈ శారీ నీకు బాగుంది అంటే స్లీవ్లెస్ బ్లౌజులు కుట్టించి అసలు అన్నీ అవే శారీస్ కట్టుకోవటం. మొగుడు నీకు ఈ లాంగ్ డ్రెస్ బాగుందంటే అవే డ్రెస్సులు వేసుకోవటం. మొగుడు నీకు ఈ హెయిర్ స్టైల్ బాగుందంటే అదే హెయిర్ స్టైలు, ఈ నెయిల్స్ బాగున్నాయంటే అదే నెయిల్స్. ఇలా మొత్తానికి కాపురం, అసలు కాపురం కొత్త కాపురం అన్నట్టు అసలు భూమి మీద ఆగకుండా 1 సంవత్సరం పాటు ఆ కాపురం అలా జరిగిపోయింది. ఈలోగా అత్తగారు వాళ్ళు కొత్తగా పెళ్ళైన పిల్ల, పెద్ద పిల్ల ఎంతో ఒబ్బిడిగలదే, సంస్కారవంతురాలు, మనలో ఒకటిగా కలిసిపోయింది. పెద్దమ్మాయి ధోరణి ఏ రోజు ఇలా లేదు. లేకపోయినప్పటికీ పెద్దబ్బాయి చాలా సాఫ్ట్. వాళ్ళిద్దరికి అలా కలిసి వచ్చింది. కృష్ణ చాలా సరదాగా ఉంటాడు. అలాగే సంగీత చలాకీగా మాట్లాడే పిల్ల. కొంతకాలం అయితే అదే గారాబంగా పెంచుకున్నారు కదా, 4 మగపిల్లల తర్వాత ఎన్నో తరాల తర్వాత పుట్టిన పిల్లాయా అని అత్తగారు ఒక్క మాట అనేది కాదు. వంటమ్మాయితో నాకు ఆ వండు ఈ వండు అని ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా అసలు వాళ్ళు ఎప్పుడూ ఆ విషయం పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఇలా రోజులు గడిచిపోతూ ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. చాలా గ్రాండ్గా ధూమ్ధామ్గా ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నారు. ఆ ఫస్ట్ యానివర్సరీతో పాటే సంగీతకి కృష్ణ మీద కంప్లీట్గా మోజు తగ్గిపోయింది. వాత్సాయన కామసూత్రాల్లో ఉన్నటువంటి అన్నీ ప్రయత్నించటాలు అయిపోయిన తర్వాత ఎక్కడైనా పెళ్ళైన సంవత్సరానికి మొగుడికి పెళ్ళాం మీద మోజు తగ్గుద్దని ఆడజాతంతా మగాళ్ళని వేలెత్తి చూపించే మన సమాజంలో సంగీతకే కృష్ణ మీద మొహం మొత్తేసిందే. ఇక ఎప్పుడైతే కనుక తన ఎంగేజ్మెంట్ అనుకున్నారో, పెళ్లి నిశ్చయమైంది అనుకున్నారో, పెళ్ళి అనుకున్నారో, ఆ తర్వాత చాలాసార్లు పర్సనల్గా ఇన్స్టాగ్రాముల్లో అలాగే వాట్సాప్లో అలాగే చిట్ చాటుల్లో ఫ్రెండ్స్ని పిలిపించి ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసే వాడిని నేను పెళ్లి చేసుకోలేదన్నారు కదే, ప్రతి రాత్రి వాడు నలిగిపోతున్నాడు నా కింద, వాడి అందాన్ని నేను అలా అనుభవిస్తున్నాను ఇలా అనుభవిస్తున్నాను అనే వాడి మీద ఇప్పుడు నాకు మొహం మొత్తేసింది. మీరు అనుకునేంత గ్రేటెస్ట్ ఫిగర్ ఏం కాదు వాడు అని చాలా చీప్గా మాట్లాడి రావటం కూడా జరిగిపోయింది ఫ్రెండ్స్ దగ్గర. ఇక 1 ఇయర్ అయిపోయి మొగుడు మీద మోజు తీరిపోయాక మళ్ళీ ట్రిప్పు తీసుకెళ్ళాడు కృష్ణ. ఒకప్పుడు హనీమూన్కి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఈ 1 ఇయర్గా ట్రిప్పులకి వెళ్ళినప్పుడు సంగీతలో ఏదైతే కొత్తదనం, సంగీతలో ఇష్టం, ప్రేమ, అభిమానం, గౌరవం ఇలాంటివన్నీ కనిపించాయో
కృష్ణకి అవి లోటుగా అనిపించాయి. సంగీత విషయంలో దగ్గరికి తీసుకోపోయినా కౌగిలించుకోపోయినా అబ్బా ఏంటి విసుగ్గా చిరాగ్గా, ఏంటి మనకేమైనా నిన్నే పెళ్ళయిందా, వచ్చామో అసలు ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఏం చూసే పని లేదా, పద్దాక అదే పనా అనేసరికి ఒకవేళ తనకేమైనా మూడ్ స్వింగ్స్ ఉన్నాయేమో, తనకేమైనా అమ్మాయిలంటే రకరకాలుగా అంటూ ఉంటారు కాబట్టి అని తనే అర్థం చేసుకునే అక్కడ పెద్దగా టచ్ చేసింది కూడా లేదు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఇంకా సంగీత యాక్టింగ్కి ముగింపు పలికేసింది. సంగీతలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. కృష్ణ ఆఫీస్కి వెళ్ళబోయేటప్పుడు అతనికన్నా ముందే లేచి రెడీ అయ్యే పెళ్ళాం ఆ రోజున అతను ఆఫీస్కి వెళ్ళబోతున్నా లేవలేదు. అతనే దగ్గరకు వచ్చి నుదురు మీద ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ రా, లేవలేదే, హెల్త్ బాగాలేదా అంటే ఏంటి నీ గోల, నువ్వు వెళ్ళేటప్పుడు నేను లేవాలా ఏంటి, నేను లేచి రాకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళవా ఏంటి, నువ్వు నీ సోది పో బయటికి, నా చిరాగ్గా ఉంది, నేను అలసిపోయాను, నేను పడుకోవాలి అనేసి పడుకుండిపోయింది. ఒకవేళ నిజంగానే తనకు బాగాలేదేమోనని కృష్ణ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 11ంటికి తీరిగ్గా నిద్రలేచిందే. నిద్రలేచి బ్రష్ కూడా చేయకుండా అలాగే చెదిరిపోయిన జుట్టుతో అనకూడదులే కానీ ఇక లోపల వేసుకునేటటువంటి నైటీ ఏదైతే కనుక అది 5 పీసెస్ నైటీ లోపల చిన్న చిన్న బికినీ లాంటి పీసుల మీద నెట్టెడ్ కోట్ లాంటిది ఉంటే అది వేసుకొని కిందకి దిగి వచ్చేసింది. ఇంట్లో మగాళ్ళు లేరు కానీ పనోళ్ళు అయితే ఉంటారు కదా. అక్కడ చూసి కూడా జయంతి కానీ కావ్య కానీ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు దాకా నిద్ర మెలకు రాలేదా, హెల్త్ బాగాలేదా అని అడిగింది కావ్య. నిద్రపోయాను, అలసిపోయాను, ఈ టైంకే లేచి ఇక్కడ హాజరించుకోకపోతే కొడతారా ఏంటి అంటే నవ్వేసింది కావ్య. ఆ తర్వాత కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా ఫ్రెష్ అవ్వకుండా అలాగే కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర కాళ్ళు మడతేసి కూర్చొని ఫోన్ చూసుకుంటూ టిఫిన్ అంది. అనేసరికి అక్కడ వంటమ్మాయి తీసుకొచ్చి టిఫిన్ పెడితే అదంతా వంటమ్మాయి మొహం మీద ఊసి నోట్లో నుంచి మొహం మీద వేసి కొట్టి వంటమ్మాయి మీద చేయి చేసుకుంది. అత్తగారు తోడుకోళ్ళు అక్కడికి వచ్చి ఏమైందమ్మా, కనీసం ఫ్రెష్ అయ్యన్నా రావచ్చుగా అందావిడ. ఏంది నీ ఎదవసోది, ఏంది నువ్వు క్లాసులు పీకటం, అత్తగారి పెత్తనాల పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నా దగ్గర. ఈ టైం వరకు నిద్ర లేవకుండా పోనీ లేచావో, లేచిన దానివి స్నానమన్నా చేయకుండా అలా వచ్చేసావేంటమ్మా, నేనింతే ఉంటా మా పుట్టింట్లో, నాకు ఆ మాత్రం ఇక్కడ ఉండే స్వతంత్రత లేదా, ఈ ఇల్లు నీ ఒక్కదాందేనా, నువ్వు ఇంటికి కోడలుగా నీ మొగుడిని చేసుకొని ఎలా వచ్చావో నీ పెద్ద కోళ్ళు ఎలా వచ్చిందో నేను అలాగే వచ్చాను అనేసరికి కావ్య పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, ఇప్పుడు ఎందుకో పని వాళ్ళ మీద నువ్వు అలా చేయి చేసుకోవటం అంటే మై ఫుడ్ మన కింద పడుండి మనం ఇచ్చే జీతం రాళ్ళు అడుక్కు తినే లేబర్ వీళ్ళు, అలాగా వాళ్ళు వీళ్ళు, అలాంటిది వీళ్ళని చీప్గా చూడటంలో తప్పే ఉంది అంటే తప్పు సంగీత, అలా ఉండకూడదు. ఒక విషయం చెప్పమంటావా, మనం మనకన్నా తక్కువ వాళ్ళని ఎప్పుడైతే ఆదరించి చూస్తామో మనకు అవసరం అన్నప్పుడు అడుక్కునే వాడితో కూడా మనిషికి అవసరం వస్తుంది. అలా ఎప్పుడు చీప్గా మాట్లాడకూడదు. తన తప్పు ఏముందని నువ్వు అలా అన్నావు చెప్పు అంది కావ్య. అంటే ఏముంటవేంటి, పొద్దునెప్పుడో చేసిన చల్లారిపోయిన టిఫిన్ దీనికి ఎంత ఒళ్ళు బలవకపోతే నాకు ఆ టిఫిన్ పెట్టుద్దా అంది సంగీత. అందులో తన తప్పే ఉంది. ఇంట్లో అందరూ అర్లీ మార్నింగ్ లేస్తారు. మామగారు, మీ బావగారు, నీ హస్బెండ్, నేను, అత్తయ్య అందరం చేసేసాము. అదే టిఫిన్ ఉంది, నీకు పోనీ వేరే టిఫిన్ కావాలంటే చెప్పుండాల్సిందిగా, చేసి పెట్టేదిగా, దానికి నువ్వు చేయి చేసుకోవటం నోట్లోది ఉమ్మటం తప్పు కాదు. సారీ. ఏంటి నేనా సారీయా, ఎలా కనపడుతున్నాను నీకు, వెళ్ళి పని చూసుకో అనేసరికి కావ్య ఎక్కడి నుంచి వెళ్ళిపోతే అలాగే కూర్చుంది సంగీత. జయంతి కోడల్ని చూస్తూ కూర్చుంది. టీవీకి ఎదురుగా టీపాయ్ మీద కాళ్ళు జాపు కూర్చొని టీవీ పెట్టుకొని అందులో ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టుకొని వంటమ్మాయిని రమ్మనమని వంటమ్మాయికి చట్నీలు, పొడులు, తనకు కావలసిన టిఫిన్లు 10 రకాల ఆర్డర్ ఇచ్చింది. ఆ అమ్మాయి వండటానికి 1 గంట అయినా పట్టుద్ది కదా, ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రమ్మనమంటే అత్తగారిని నానా మాటలు అష్టోత్తరం చదవటం అయిపోయింది. నువ్వెవత్తవే నాకు చెప్పటానికి, అసలు నీకేం రైట్ ఉంది నా మీద, నువ్వేమైనా నన్ను కన్నావా ఏంటి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే డొమెస్టిక్ వైలెన్స్లో హింసలు అన్నీ అయిపోయిన తర్వాత ఈలోపు ఫుడ్ ఆర్డర్ చేసిందే. ఇక ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చిందే. వస్తే తన్ని వండమన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేసావు అంది కావ్య. నా ఇష్టం, నా డబ్బులో పాడేసుకుంటాను, నీకేమైనా ప్రాబ్లమా అన్న తర్వాత అందులో కొంచెం కొంచెం ఇందులో కొంచెం కొంచెం కతికేసి అవన్నీ అలా పడేసి ఫుడ్ వేస్ట్ చేసి అలాగే
గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్తే ఆ తర్వాత నాకు అవి కావాలి ఈ కావాలి అని కింద నుంచి పైకి తెప్పించుకొని తాగి ఇక అక్కడ ఫ్రెండ్స్తో వాగటం అయిపోయాక మళ్ళీ కిందకు వచ్చింది. స్నానం చెయ్యమ్మా అంది జయంతి. నాకు చేసే అలవాటు లేదు, చేయించాలి ఎవరైనా అంది. ఏంటి అందావిడ. అంటే అవును, మా మమ్మీ నా కోసం నా పర్సనల్ వర్క్స్ అన్నీ చేసేటటువంటి ఒక అసిస్టెంట్ని పెట్టింది. నువ్వు పెట్టు, నాకు చెప్పకూడదు కానీ నా పని ఏది నాకు చేసుకునే అలవాటు లేదు. ఒక్క టాయిలెట్కి వెళ్తే క్లీన్ చేసుకునే అలవాటు తప్ప మొత్తం పనులు చేయాల్సిందే, పర్సనల్ పనులతో సహా. అర్థమవుతుందిగా నీకు నేను చెప్తే? ఆ తర్వాత నన్ను వాళ్ళే రెడీ చేసుకోవాలి అనేసరికి సరే వస్తుందని పనమ్మాయిని పంపి వెళ్ళు అనేసరికి వెళ్ళి ఆ పనమ్మాయిని పడేసి సంగీత కొట్టి నాకు ఐజేయి ఈజేయి అని లేఖీ పనులన్నీ చెప్పేపాటికి రేపటి నుంచి నేను వెళ్ళనమ్మా, మేము కూటికి పేదవాళ్ళమేమో కానీ ఇలాంటివి మాత్రం మేము పడలేము, ఎంత అసభ్యకరమైన పనులు చేయమంటుందో తెలుసా మీ కోడలో, మాకేందమ్మా అలాంటి లాఖీ కాదు లేఖీ పనులు చేయటానికి అని అడిగేసరికి ఏంటమ్మా ఇదంతా, మా ఇంట్లో మరి మా అమ్మ నాకు అవన్నీ ఏర్పాటు చేసింది, నువ్వు చెయ్యాలి, చేయలేకపోతే ఇంకా నువ్వెందుకే అని అడిగింది. ఆవిడ షాక్ అయిపోయింది. భోంచేద్దు కానీ రా అమ్మ అంటే, మీతో పాటే నేను తినాలా, నాకు నచ్చినప్పుడు నేను తినకూడదా అని బెడ్ మీదకే అన్నీ తెప్పించుకొని మంచం నిండా ప్లేట్లు, మంచం నిండా స్నాక్స్ అవన్నీను పడేసి ఉన్నాయి. ఇక ఈవినింగు కరెక్ట్గా మగాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేసరికి పొద్దున వేసుకున్న సేమ్ బట్టలు లాంటివి వేసుకొని హాల్లో కూర్చుంది. కూర్చునేపాటికి జయంతికి అసలు మాట పలుకు ఏం మాట్లాడాలో అర్థం కాల. వరుసగా కృష్ణకాంత్, ప్రణీత్, కృష్ణ వచ్చారు. వచ్చేసరికి ఆయన కోడలి వైపు అలా చూస్తూ తలదించుకొని ఆవిడ బ్రీఫ్ కేస్ తీసుకుంటే ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ప్రణీత్ అసలు ఒక్కసారి అలా చూసి తలదింపేసుకొని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకోగానే కావ్య లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణ ఏంటి అవతారం, ఇలా ఉన్నావేంటి అని అడిగితే, ఎలా ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, మరి ఎంతకాలం ఇలా లేవు కదా నువ్వు అంటే, ఇంతకాలం అంటే కొత్తగా పెళ్ళైన మోజు ఇంకా ఉంటుందా ఏంటి, నీ మీద నాకు ఆ మోజు తీరిపోయిందే, నా ఒరిజినాలిటీ ఇదేరా అనేసేపాటికి కృష్ణ అలా నుంచోనే నువ్వు ముందు లోపలికి పద అనేసరికి, నేను ఇక్కడ ఉండకూడదా ఇలాగా అంటే, అన్నయ్య ఉన్నాడు, నాన్నగారు ఉన్నారు, ఇలా ఉండకూడదు, ఏం పద్ధతి ఇది అనేపాటికి, ఓయ్ బావా అనేపాటికి ప్రణీత్ అన్నాడు. అంటే నువ్వు ఉన్నావు అని నీ తమ్ముడు అంటున్నాడంటే, నీ బాబు ఉన్నాడు అంటున్నాడంటే, మీ నాన్న నువ్వు నన్ను ఆ యాంగిల్లో తప్పుగా చూస్తున్నారనమాట. అయితే ఎంతైనా కూడా నీ పెళ్ళానికి కడుపు వచ్చిందిలే, ఇవాళ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారంట, అయితే మాత్రం మరదల మీద మోజు పడతావా, తప్పు కదూ, బయట చాలామంది ఆడోళ్ళు ఉంటారు, ఏం మామ మోజు తీరిపోయిందా అత్త ముసల్దైందని అనేపాటికి ఆయన కోడల్ని ఏమీ అనలేక జయంతిని లాగి చంప మీద కొడితే అలా నిలబడిపోయింది జయంతి. ప్రణీత్ చేపట్టుకొని కావ్య లోపలికి తీసుకెళ్తే 3 రోజులు అన్నం నీళ్లు తినకుండా, నేను అసలు అలాంటోనేనా, నా క్యారెక్టర్ అలాంటిదేనా, నన్ను అలా అంటవేంటి, నేను అసలు మరదల్ని అలా చూడటం ఏంటి అని ప్రణీత్ అలా ఉంటే, ఒకవైపున నా ప్రెగ్నెన్సీతోనే నేను తంటాలు పడినా ప్రణీత్, మళ్ళీ నువ్వు చేసే ఒకటా అనేసరికి జయంతికి కోడలు చేసే వీటి వల్ల ఆరోగ్యం పాడైపోయింది. ఒకవైపున కావేరి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టర్లు. ఇక ఇంటి పనులు ఎవరు చేయించాలి పని వాళ్ళతో అయినా, అప్పుడు సంగీతే చేయించాలి. కానీ సంగీత పూర్తిగా పని వాళ్ళకి గాలి వదిలేసి చిన్న చిన్న బికినీలు లాంటి బట్టలు వేసుకొని ఇక ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో డ్యాన్సులు వేసి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంగీతం టచ్ చేసే, సంగీత ఫిజిక్ గురించి మాట్లాడుకుంటూ, సంగీత వాళ్ళతో కలిసి స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ, సంగీత మీదే మగాళ్ళు పడిపోయి డ్యాన్సులు చేస్తూ, కృష్ణకాంత్ ప్రణీత్ ఇంటికి వచ్చేపాటికి ఆ ఇల్లు ఇల్లులా లేదు. ఒకవైపున పనోళ్ళు సంగీత ఇల్లు గాలికి వదిలేసరికి లిబర్టీ తీసేసుకొని వాళ్ళు ఎవరి వరకు వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నవి వేడి చేసి పడేయటం, లేదా ఫుడ్ ఆర్డర్ చేసి అవి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పడేయటం, ఇలా చేయటం మొదలు పెడితే కృష్ణకాంత్ వెళ్ళి ఒక బెల్ట్ తీసుకొని పని వాళ్ళని మొత్తాన్ని వీపులు సాపు చేసేస్తే, ప్రణీత్ ఒళ్ళు బలిసిందా పొగరెక్కిందా అని మొత్తాన్ని తీసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసేసారు. చేసిన తర్వాత అలాగే ఆ పొట్టే వేసుకొని ఇక అట్లాగే 4th మంత్ ప్రెగ్నెన్సీతోనే
కావ్య మెల్లగా అత్తగారికి బాగా బీపీ షుగరు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఆవిడ అసలు లేవలేకపోతుంది. వచ్చి కింద మెల్లిగా పని వాళ్ళతో ఇది ఎలా చేయండి అది అలా చేయండి అని కూర్చొని చేయించటం మొదలుపెట్టింది. ఇంటి బాధ్యతలు పట్టించుకున్న ఆడది కాదు సంగీత. అసలు నువ్వు ఆ మగాళ్ళతో ఆ తిరగటం ఏంటి, ఆ డ్యాన్సులు వేయటం ఏంటి, ఆ స్మోక్ చేయటం ఏంటి, ఆ డ్రింక్ చేయటం ఏంటి, మీరు చేయట్లేదా, ఇంట్లో బార్ కౌంటర్ ఎందుకుందిరా, మీరేమైనా పత్తిత్తులా అని అడిగితే షటప్ స్టూపిడ్, ఏం మాట్లాడుతున్నావు, నాకు అన్నయ్యకి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు, డాడీ ఎప్పుడైనా హ్యాపీగా ఉండి మేము ఏ బిజినెస్లోనూ సక్సెస్ అయితే 2 pics తీసుకుంటారు, అది డాడీ ఫ్రెండ్స్తో కలిసే, అవన్నీ ఫారెన్ బ్రాండ్స్ అని ఇంట్లో చిన్న బార్ కౌంటరు ఇల్లంతా తిరుగుతూ తాకూడదని ఇల్లు కట్టించినప్పుడు అలా విడిగా కట్టించి పెట్టినాయి. అయితే ఆడదానికి మగాడికి తేడా ఉండదే, మీ అమ్మ మీ వదినలో మా అమ్మ మా వదిన అలాగే చేస్తున్నారా, అవి చేయకపోతే నన్నేం చేయమంటావురా, నా ఇష్టం ప్రకారం నేనుంటాను, ఏంటి నీ బోడి పెత్తనం నా మీద అంటే దవడ పగులుద్దే, నువ్వు కొడితే నేను కొట్టలేనా, తిప్పి కొడతాను, వెళ్ళి పని చూసుకోరా అంది. అనేపాటికి కృష్ణకి కోపం వచ్చి, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటట్టయితే దవడ పగల కొడతా, ఆడదానివి ఆడదానిలాగా ఉండు, సంస్కారహీనురాల్లాగా బిహేవ్ చేయకో, నా సంగతి బాగా తెలియదు అన్నాడు. అంటే ఏమంటావు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదంటాను, ఆ పబ్బుల్లో తిరగటం ఏంటి, క్లబ్బులకు వెళ్ళటం ఏంటి, గెస్ట్ హౌస్లకు వెళ్ళటం ఏంటి, అడ్డమైన పార్టీలకు వెళ్ళటం ఏంటి, మాకంటూ ఒక పరువు ప్రతిష్ట ఏడిసిందే, ఏదన్నా జరగడానికి జరిగి ఏ మీడియాలకు ఎక్కితే తలకాయ ఎత్తుకెళ్ళి మేము ఎక్కడ పెట్టుకోవాలి, మీరెక్కడ పెట్టుకుంటారో నాకేం తెలుసు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తానందే, వెళ్ళటానికి వీల్లేదంటే నన్ను ముట్టుకోకంది, నువ్వేమైనా పెద్ద ఫిగర్ అని నీ ఫీలింగ్గా ఏంటే, ఒక్కసారి నీ మేకప్ మొత్తం తీసామంటే నీ మొహం చూసి నువ్వే దడుచుకొని ఒక నెల రోజులు జ్వరం వచ్చి పడుకుంటావు, అంత ఓవర్ యాక్టింగ్ చేయకే నువ్వు అనేసాడు కృష్ణ. ఇలా గొడవలు 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 జరగటం, సంగీత ఇంట్లో అత్తనేదో ఒకటి అంటాం, పద్దాకా మొగుడితో గొడవలు పెట్టుకోవటం, తోడుకోవడం ఏదో ఒకటి అంటాం, ఎవరు చెప్పిన మాట వినకపోవటం, లెక్క చేయకపోవటం, ఇలా జరిగిపోయి కావ్యకి 5వ నెల వచ్చిందే. కూతుర్ను చూసుకుందామని సుశీల చక్రపాణి ఎగురుకుంటా ఎప్పుడొచ్చినట్టే వచ్చారు. మీ అమ్మాయి ఇలా అలా అని చెప్పే అలవాటు జయంతికి లేదు, అలాంటి మాటలు మాట్లాడే అలవాటు కావ్యకే లేదు. ఇలా వాళ్ళ అమ్మ నాన్న వచ్చారని చెప్పి పనమ్మాయిని పిలుచుకురమ్మనమని పైకి పంపింది కావ్య. పచ్చిబూతులు పనమ్మాయిని తిట్టి పనమ్మాయిని కొట్టి కిందకు పంపింది సంగీత. పనమ్మాయి వచ్చే, అమ్మాయి గారు ఎవరిని లోపలికి రావద్దన్నారమ్మా అని చెవులో పచ్చి బూతులు తిట్టి కొట్టి తిట్టి గెంటేసిందమ్మా, ఎవరిని రావద్దందు లోపలికి అనేసరికి సరే నేనే వెళ్ళి పిలుచుకొస్తానుండని పొట్ట మెల్లగా పట్టుకొని నువ్వెక్కడికమ్మా అని అడిగింది సుశీల. అడిగితే పైకి వెళ్ళి తన్ని పిలుచుకొస్తాను, ఎందుకు పనమ్మాయిని పంపితే పోయేదిగా అన్నాడు చక్రపాణి. పర్వాలేదులే బాబాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే ఇక ఎన్నో నెల వదినా అమ్మాయికి అని అడిగితే 5వ నెల, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారు, పిల్ల మీదే భారం అంతా పడిపోయింది అని సుశీలతో జయంతి మాట్లాడుతూ, పిల్ల చిక్కినట్టుంది అన్నాక వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి సీమంతం జరిపిస్తామన్నారు, తర్వాత మేము కూడా జరిపించాలి, ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకొని గండం గడిచి పిండం బయటపడితే చాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుంటున్నానో అంది జయంతి. ఈలోపు సంగీత అంటే ఏంటే అంది సంగీత. మీ అమ్మ నాన్న వచ్చారు రా, బాగోదు, పనమ్మాయిని పంపిస్తే రాలేదే అనేపాటికి బయటకు వచ్చి డ్రామా లేకో నాటకాలు వేస్తున్నావా, అయినా నువ్వొచ్చి నన్ను పిలిచేదేంటి, మా అమ్మ నాన్న వస్తే నా కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళకి అలవాటే, ఒకవేళ నేను రాకపోతే మూసుకొని వచ్చిన దారినే పోతారు, అదే వాళ్ళకి అలవాటే. ఓహో, నీ అత్త లేచి బయటకు వచ్చిందా ఇప్పుడు, నీ అత్త ముందు నువ్వు ఉత్తమ కోడలు అనిపించుకోవాలని వచ్చావా, ఏం డ్రామా యాక్టర్వే, నీ గాంగా కడుపు వచ్చిందని అసలు ఏమి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావే, పో అవతలకి అని సంగీత చేయి పెట్టి ఒక్క తోపు తోసింది కావ్యని. కావ్య స్టెప్స్ కార్నర్లో నుంచుంది. ఒకవైపున గట్టిగా పట్టుకోకపోవటం, రైలింగ్ మీద కూడా చేయలేదు, దాంతో ఇక మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ 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 కిందకు వచ్చేపాటికి వామ్మో అని ఒక్కసారిగా సుశీల చక్రపాణి జయంతి లేచి నుంచొని గబా గబా అంబులెన్స్కి ఫోన్ చేసి ఆ తర్వాత గబా 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 హాస్పిటల్
దగ్గరికి తీసుకెళ్ళేసరికి అక్కడికి సంగీత ఒక మినీ వేసుకుని ఒక స్కర్ట్ వేసుకుని స్లీవ్లెస్ది కాలు మీద కాలేసుకొని వచ్చి హాస్పిటల్లో కూర్చుంది. కృష్ణకాంత్ ప్రణీత్ పరిగెత్తుకొచ్చారు అక్కడికే. సుశీల చక్రపాణి కొడుకులకి కోడళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందని అడిగితే అక్కడ సుశీల కవర్ చేసేసి, తప్పనుకోకండి అన్నయ్య గారు, మీ కూతురు లాంటిది అనుకోండి, ఏదో చిన్నతనం, తెలిసి తెలియనితనం, క్షమించండి, అమ్మాయి చేయి తగిలినట్టుంది, కావాలని చేయలేదనే పాటికి జయంతి అలా చూసిందే. పేగులు తెగిపోయేంత దుఃఖం వస్తోంది ప్రణీత్కి ఒకవైపున. డాక్టరు బయటకు వచ్చి, మీకు నేను కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదండి, బేబీ పోయింది, అబార్ట్ అయిపోయింది, దాంతోపాటు తన కండిషను క్రిటికల్గా కూడా ఉంది, తనకు ఒక సర్జరీ చేస్తున్నాం, మీరు వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు, మీరు టైం తీసుకుంటే మంచిది, ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా మెడికల్ ప్రొసీజర్లోనే ఇక తనకి ప్రెగ్నెన్సీ తెప్పించగలం, అలాగే తనని చాలా కేర్ఫుల్గా చూసుకుంటే అది 1 డెలివరీకే, లేదంటే శాశ్వతంగా మీకు పిల్లలు పుట్టకపోవచ్చు. అయినా ఏం మనుషులండి మీరు, చాలా పెద్ద ఫ్యామిలీస్ కదా, జాగ్రత్త అని చెప్పాం కదా, పెద్ద ప్రాణానికి ఏమైనా అయ్యుంటే మెట్ల మీదుగా పడేటప్పుడు తను తన తల గురించి కూడా పట్టించుకోకుండా బేబీకి ఏమైనా అవుద్దేమోనని పొట్టకి చేతులు అడ్డు పెట్టింది. కానీ తన తలకి నర్వ్స్కి బాగా దెబ్బలు తగిలాయి, వెన్నుపూసకి పొట్టకు కూడా బాగా తగిలాయి దెబ్బలు. ఎలాగైతే ఎలాగా అనేసింది డాక్టరు. అనేసరికి ప్రణీత్ కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోయి కూర్చుండిపోయాడు. కృష్ణకి ఒక్క క్షణం పాటు ఏం మాట్లాడాలో అర్థం కాక అన్న కాళ్ళు పట్టేసుకున్నాడు మోకాళ్ళ మీద కూర్చొని, క్షమించమనే. నువ్వేం చేశావురా లే అనే. ప్రణీత్ కృష్ణను కౌగిలించుకున్న తర్వాత, నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకొని వేరు కాపురం వెళ్ళిపోరా ముందు ఇమీడియట్గా అన్నాడు కృష్ణకాంత్. వెళ్ళిపో చిన్నోడా, వద్దురా, ఇంకా మేము ఇలాంటి అరాచకాలు చూడలేమంది జయంతి. అనేసరికి ప్లీజ్ డాడీ అన్నాడు కృష్ణ. అన్న తర్వాత, అయ్యో అన్నయ్య, మీరు నా మొహం చూసైనా సరే క్షమించండి అన్నయ్య, చిన్నపిల్ల ఏదో తెలియక చేసిందే, నేను జరిగింది తప్పే, జరగలేదంటలేదు బావగారు, మీ పిల్లే అనుకొని కడుపులో పెట్టుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటాం అనే సుశీల చక్రపాణి సారీ చెప్పి కొడుకుల వైపు చూస్తే వాళ్ళకి తల తీసేసినట్టు అనిపించింది. ఏం కర్మిదే, రావణాసుడికి శూర్పణఖ చెల్లెలయ్యి చివరికి వాడి లంకానగరం మొత్తం నాశనం చేసి పెట్టినట్టు ఇదెక్కడ కర్మరా దేవుడా అనుకొని వెళ్ళి ప్రణీత్కి కృష్ణకాంత్కి సారీ అంకుల్ ప్లీజ్ ఈ ఒక్కసారికి అని కొడుకులు నలుగురు, ప్లీజ్ అంకుల్ అని కోడళ్ళు నలుగురు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళేం మాట్లాడాల. ఆ తర్వాత సర్జరీ అయిపోయి ఒక వారం 10 రోజులకి డిశ్చార్జ్ చేయించి కావ్యని అప్పుడు ఇంటికి తీసుకెళ్తే అప్పుడు దాకా సంగీత పుట్టింట్లోనే ఉంటానని అప్పుడు తిరిగి వచ్చిందే. వచ్చిన తర్వాత ఇక సంగీతనే అప్పుడు బాబు ఏమనబాకమ్మా అని కృష్ణకు కూడా చెప్పి, చిన్నది నాన్న, సర్దుకుపోవాలి, చెప్పుకోవాలి, కూర్చుంటే వింటదయ్యా, గారాబంగా పెంచాం బాబు అని చెప్పి పంపించారు సుశీల చక్రపాణి. వాళ్ళు అసలు ఇవేమీ పట్టించుకునే దాంట్లో లేరు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు సుశీల చక్రపాణిని కొడుకులు కోడళ్ళు కలిసి కాండ్రించి ఉమ్మి, సిగ్గు శరం మానాభిమానాలున్నాయా అత్తయ్య, నీకు ఆడపుట్టకే పుట్టావా నువ్వు, మాతృత్వం అనేది స్త్రీకి ఎంత గొప్ప వరం, అసలు నీ కూతుర్నే అంత గర్వపోతులాగా అహంకారిలాగా తలకోపుతో నువ్వు అలా పెంచడం కరెక్టా, నీ కళ్ళ ముందు ఆ అమ్మాయి నిజం చెప్పు, చేయి తగిలిందా మన సంగీతదే, మన సంగీత తోసేసిందని మీకు తెలియదా మామయ్య, అదే మీ కూతుర్నే అక్కడ ఉన్న కావ్య చేసుంటే మీరేం చేసుండేవాళ్ళు, ఇలాగే మాట్లాడుండేవాళ్ళ, పోయిన బిడ్డ రాదు కదా అని. నోరు ముయ్యమ్మ, మనిషివా పశువ్వా నువ్వు, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, నీ కూతురు గురించి ఆలోచించుకోవటం తప్ప అవతల ఆడపిల్ల కూడా ఒక ఇంటి కూతురేనని ఆలోచించరా, ఆ అమ్మాయి ప్రాణానికి ఏమన్నా జరుగుంటే ఏం చేసేవాడివి నాన్న నువ్వు, సిగ్గుండాలి నీకు, గవర్నమెంట్ ఎంప్లాయీనని గవర్నమెంట్ ఎంప్లాయీ పెళ్ళాన్నని చెప్పుకోవటానికి కాదు, ఏం బతుకులు, ఆడపిల్లని కంఠం గొప్ప కాదు, గారాబాలు చేయటం తప్పు కాదు, అలాగని దాన్ని బజారు దానిలాగా పెంచటం తప్పు.
థూ అని వెళ్ళిపోయారు కొడుకులు కోడళ్ళు. ఆ తర్వాత ఇక్కడ కథ ఇలా జరిగితే అక్కడ నా కూతురు సంసారం ఏమీ అవ్వకూడదు దేవుడా అనే సుశీల వెళ్ళి దేవుడి ముందు అఖండం వెలిగించిందే. అఖండం అలా వెలిగించి దేవుడి ముందు కళ్ళు మూసుకొని కూర్చుంటే చక్రపాణి అలా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. తన కూతురు లైఫ్కి ఏమీ కాకూడదు, పరువు ప్రతిష్టలు చుట్టాలు బంధువులు అల్లుడితో పెళ్ళైన ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి తన భార్య ఫోన్లు చేసి గొప్పగా గర్వంగా చెప్పుకున్నారు. ఎంతమందితో సుశీల గర్వంగా చెప్పుకుంది. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాళ్ళయిందని తన కూతురు ఎత్తిపోతల మీద తన కూతురు లైఫ్ ఉందని చెప్పుకుంటే ఇప్పుడు ఏదైనా రాంగ్ జరిగిందంటే ఏమవుద్ది దేవుడా అని తల పట్టుకొని కూర్చున్నాడు చక్రపాణి. ఇక్కడ వీళ్ళ ఏడుపు ఇలా ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిన కృష్ణ వాళ్ళు తలపట్టుకొని కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు. బిడ్డ పోయిందనే బాధలో కావ్య, భార్య ఆరోగ్యం పాడైందని ప్రణీత్, మొదటి బిడ్డ ఇంట్లో తిరుగుద్దంటే నానమ్మ తాతయ్యలుగా ఉండే సంతోషమే వేరు. అలాంటి దాంతో బాధలో ఉన్నారు వాళ్ళు. కృష్ణ తన భార్య వల్లే ఇలా జరిగిందే, అన్నయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం, తన లైఫ్ కోసం తన కెరియర్ కోసం తన చదువు అయిపోయేంత వరకు పిల్లల్ని కనకుండా ఆగిన వదిన అన్నయ్య ఔన్నత్యానికి తనేమిచ్చి రుణం తీర్చుకోగలను అనుకుంటున్నంతలో వదిన ప్రెగ్నెంట్ అయిందనే ఆనందానికి అవధుల్లేవు. అలాంటిది ఇప్పుడు ఇలా తన భార్య వల్లే తనే వాళ్ళ బిడ్డని వాళ్ళకు కాకుండా చేసినట్టు అయిపోయిందా అని బాధపడుతూ కూర్చుంటే ఏంటో కొంపలంటుకుపోయినట్టు ఎవరికి వాళ్ళు మొహాలు అమ్మని పెట్టు కూర్చున్నారు. ఎవడు పోయాడే నాకు అర్థం కావటం లేదు. ఏమైనా నీ కడుపులో నుంచి పుట్టిన బిడ్డ పోయిందా? ఆయుష్ లేదో, కడుపులో ఉన్న బిడ్డ పోయిందే. అయినా ఓవర్ యాక్టింగ్ కాకపోతే నువ్వు కడుపేసుకొని పైకి రావాల్సిన అవసరం ఏంటి? వచ్చావు, నేను తొయ్యంగానే పడిపోయేంత వీక్గా ఉన్నావా నువ్వు? అది నిలిచే కడుపు కాదు, పోయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొని వేళ్లాడితే అది ఎంతసేపు అని ఉంటుంది? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవడి ఓవర్ యాక్టింగ్ ఎవడి పెర్ఫార్మెన్సు వాడు చేసేస్తున్నాడు. కానీ అయినా ప్రణీత్ నాకు విషయం అర్థం కాదు, నీ పెళ్ళామేమీ ఆడదు కాదా, నువ్వేమీ మగాడివి కాదా? మహా అయితే 2 వీక్స్ రెస్ట్ అన్నారు డాక్టర్లు. ఆ తర్వాత నువ్వు నీ పెళ్ళాం ఇంటిమేట్ అయి క్లోజ్ అయితే మళ్ళీ దీనికి కడుపు రాదా? ఇదేమన్నా గొడ్రాలు అయిపోద్దన్నారా? పిల్లలు పుట్టనన్నారా? ఇది పోలేదుగా, బతికే ఉందిగా, పోయింది ఆఫ్టర్ ఆల్ బేబీయే కదా. అలా అనుకుంటే రోజు ఎన్నో కుక్కల పిల్లలు పందుల పిల్లలు సందుల్లో గొంతుల్లో కీటకాలు పురుగులు పోతూ ఉంటాయి. అలా ఒకటి పోయింది అనుకోవాలి, దాంతో ఏముందే? అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావేంటత్తా నువ్వు? ఏం జరిగిపోయిందని ఓ పని చేయపోని, నువ్వు ఏ సరోగసీనో చేయించుకొని నువ్వు కనిచ్చేసే నీ పెద్ద కొడుక్కి నీ పెద్ద కోడలికే. ఒకవేళ నీ కొడుకు అంత స్టామినా లేకపోతే నువ్వు నీ చిన్న కొడుకు వెళ్ళండి మావయ్య, వెళ్ళి నీ పెద్ద కోడల్ని సాటిస్ఫై చేసి వారసుని ఎత్తుకోండి. ఎదవ గోల ఎదవ నస, హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాను సోదని సోది. ఏంటి అసలు మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, ఓవర్ యాక్టింగ్ ఏంటి? పెద్ద ఓవర్ యాక్టింగ్ దుకాణగాళ్ళు అందరూనో ఏదో అయినట్టు ఎవడో పోయినట్టు ఏంటి షో ఆఫ్ అనేలోపు ప్రణీత్కి కోపం కట్టలు తెంచుకొని లేచి నుంచొని కొడదామని చెయ్యెత్తిన వాడు కూడా తమ్ముడు పెళ్ళాం మరదలు అది పద్ధతి కాదు అనే దాంతో కావ్య గట్టిగా పట్టేసుకొని ప్రణీత్ని గదిలోకి తీసుకెళ్ళి డోర్ వేసేసిందే. ఈలోపు ఫట్ 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 పాప్కార్న్ లాగా హాల్లో నుంచి సౌండ్లు వినపడుతుంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే గబా గబా డోర్ తీసుకొని వస్తే ప్లీజ్ కిట్టు ఆగరా అంది కావ్య. ప్లీజ్ వదిన నువ్వు మాట్లాడొద్దు అన్నాక ప్రణీత్ అసలేం మాట్లాడలా. జయంతి కృష్ణకాంత్ కూడా మెదలకుండా నుంచున్నారు. కృష్ణ ఇక లోపలున్న బెల్టులు ఈలోపే వెళ్ళి తీసుకొచ్చి అక్కడే ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టిక్కులు అలాగే కటింగ్ రాడ్స్ కోసం పెట్టించిన రాడ్లు ఉంటే తీసుకొని కుళ్ళ బొడిసి వదిలిపెట్టాడు సంగీతనే. ఏమే నీ నోటికి హద్దు పొద్దు ఉండదా? నువ్వు అసలు ఆడదానివేనంటే ఇంత బజారు పెంపకం నీ అమ్మ నిన్ను ఎలా పెంచిందే? నువ్వు ఆడపుట్టకేగా పుట్టావు, నీ అమ్మ ఆడపుట్టకేగా పుట్టిందే. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ ఫ్రెండ్స్తో అయితే నువ్వు నన్ను అసభ్యంగా ఒక మగాడు ఒక ఆడదాని మీద కన్నేసి ఆడదాన్ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్నాడు అబద్ధాలాడి అంటే ఆడిని క్యారెక్టర్లెస్ ఎదవా అని
ప్రపంచం ఏలెత్తి చూపించుద్ది. అలాంటిది నువ్వు మహానటిని మించి నటించేసి నీ ఫ్యామిలీ నీ అమ్మా బాబు కూడా నటించి దిగజారిపోయి చివరికి నువ్వు నన్ను నటించి పెళ్లి చేసుకొని సంవత్సరం నాటకం ఆడావు. మగాడికి 1 సంవత్సరం తర్వాత పెళ్ళాం మీద మోజు తీరిపోతే వాడిని 190 మాట్లాడతారు మహిళా శిరోమణిలో. మరి నీలాంటి ఆడవాళ్ళని ఏమనాలే? సాటి ఆడది నీ తోడి కోడలు, తోబుట్టువు లాంటిది, కడుపుతో ఉందే, సిచ్యువేషన్ బాలేదు, వచ్చింది నీ అమ్మా బాబులు పిలవటానికి వచ్చింది, నిన్ను కొట్టిందా, తిట్టిందా, ఒక బ్యాడ్ వర్డ్ యూస్ చేసిందా, మమ్మేమైనా అందా, నేనన్నానా, నాన్నన్నాడా, అన్నయ్య అన్నాడా? మా ఫ్యామిలీకి మర్యాద ఉంది, మా ఫ్యామిలీకి సంస్కారం ఉంది. పైనుంచి తోసేసి అబోషన్ అయ్యేలా చేసిన ఇంటిల్లపాది నిన్ను ఒక్క మాట అన్నది లేదు. నీ అమ్మా బాబులు కాళ్ళు పట్టుకుంటామన్నారని నేను నా అన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పుకొని తీసుకొస్తే ఎంత ఒళ్ళు బలిపే నీకు. నువ్వు కొడితే నేను తిప్పి కొడతా, కొట్టవే అని బెల్ట్ తెగిందాకా ఉతికి పారేశాడు. బాగా తగిలిని దెబ్బలు ఎక్కడికక్కడ పెదం పగిలిపోయి ముక్కమ్మటే తల కూడా పగిలి బాగా 2 బోన్స్ కూడా బ్రేక్ అయినాయి. ఆ తర్వాత జుట్టు పట్టుకొని నేను ఇంట్లో ఉండనంది. నువ్వు ఉండేదేంటే నీ బాబు నీకు ఇస్తానన్నది నా బేబీ హెయిర్తో సమానం. నాకేమి లేకే, అందం లేక, చదువు లేక, క్యారెక్టర్ లేక, నా అమ్మ బాబులకి కులం లేక, పరువు లేక, డబ్బు లేక, మాకు ఫేమ్ లేక నిన్ను చేసుకుంది నేను. నువ్వేదో రంభవనా, దిగొచ్చావనా? నా గురించి నీకు బాగా తెలియదు. మంచిగా ఉంటే ప్రాణం ఇస్తా, తేడా వస్తే ప్రాణం తీస్తా. అంత చేతగాని ఎదవలాగా పిచ్చి పుచ్చుకగాళ్ళలాగా కనిపించానా ఏంటి? నువ్వు ఆడినట్టల్లా ఆడటానికే. నువ్వు చెప్పిన ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సే, వాళ్ళు నాకు క్లాస్మేట్సే, నాకు చెప్పరనుకున్నావా? ఒక మగాడి ముందు దిగజారిపోయి నిన్ను నువ్వే తగ్గించుకొని అలా చేసినా నేనేమనుకున్నానో తెలుసా? కూతురు ఒక అబ్బాయిని ప్రేమించిందంటే చెప్పలేని మీ అమ్మా నాన్నలో బహుశా వాళ్ళు చెప్పలేకపోయారేమో పెద్దరికంతో, నీ ప్రేమకు విలువిచ్చారేమో, నువ్వు నన్ను ప్రేమించావేమో, నన్ను నిజం తెలిసాక కూడా నిన్ను ఒక్క మాట అనలేదు నేను. నటించి సంవత్సరం తర్వాత బరితెగిచ్చిన ఆడదానిలాగా విచ్చలవిడిగా ఊరి మీద పడి తిరుగుతావంటే ఎలా కనపడుతున్నానే నేను? అసలు ఆఫీసులో తలెత్తుకోలేకపోతున్నావు. నేను, మా అన్న, మా డాడీ ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతావు ఇంట్లో మగాళ్ళనే. అసలు ఇంట్లో నువ్వు ప్రాస్టిట్యూట్వా లేకపోతే ఫ్యామిలీ లేడీవా? అలాగేనా ఆడవాళ్ళు ఉండేది? అసలు అలాగేనా బయటికి వెళ్ళేది? అలాగేనా అడ్డమైన మగాళ్ళతో తిరిగేది? అదే ఒక మగాడు తిరిగితే ఎన్ని మాట్లాడతారు? పద నీ అమ్మ బాబుతోనే మాట్లాడతా పద అని జుట్టు పట్టుకొని సంగీతను కారులో విసిరేసి తీసుకెళ్ళాడు కృష్ణ. ఆ రోజు చక్రపాణి కాస్త మనసు బాలేదని ఇంట్లోనే ఉన్నాడు. కొడుకులు ఆఫీసులకు వెళ్ళిపోయారు. కోడళ్ళు ఆ రోజు బొట్టికి వెళ్ళలా, ఇంట్లోనే కూర్చున్నారు. ఇక కొట్టుకుంటూ అల్లుడు కూతుర్ని తీసుకొస్తుంటే, బాబు అల్లుడు నీకు దండం పెడతామయ్యా, ఏదైనా తప్పు చేస్తే క్షమించు బాబు, ఏమైందయ్యా, ఎందుకు చేయి చేసుకుంటున్నావు నాన్న అంటే, మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి, నిజంగా మీరు ఒక అమ్మ అబ్బకే పుట్టారా? నేనంటే బాగోదు, కానీ ఇది కరెక్ట్గా నికాల్స్గా మీకే పుట్టిందా? అసలు ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? మా వదిన గదిలోకి నేను మా నాన్న వెళ్ళి మా వదిన్ని ప్రెగ్నెంట్ చేయాలంట, మా అన్నయ్య చేయలేకపోతే ఇది ఆడపుట్టకే పుట్టిందా? అసలు అలా ఇలా దీన్ని ఎలా పెంచగలిగావత్తా నువ్వు? అవునులే, కూతురు అడిగిందనగానే ఏ మగాడిని అడిగితే ఆ మగాడిని దిగజారిపోయి వాళ్ళ అమ్మ బాబులతో పులిహార కలిపేసి మీరు ఇచ్చే డబ్బుల కోసం మీ అమ్మాయిని నేను చేసుకున్నాను అనుకుంటున్నారా? మీదేదో సంస్కారం ఏడిసిన ఫ్యామిలీలే, మీ కూతురికి సంస్కారం ఏడిసిందేమోలేమనమని మీరు మీ కూతురు పోటాపోటీలు పడి నటించారు కదా. దిగజారిపోయి కూతురుని అలా ఒకళ్ళతో అబద్ధాలాడి పెళ్లి చేసి పంపించారు. అలా కాకుండా మీ అమ్మాయి కొన్ని నైట్స్ ఒక మగాడిని కావాలన్నా అలాగే పంపుండేవాళ్ళ మీ ఇద్దరు అనేపాటికి తల కూరుకుపోయింది సుశీలకి, చక్రపాణికి. బాబు అంటే మాట్లాడకండి, అసహ్యం వేస్తుంది నాకు. అవునత్త, స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను నేను, ఎంతైనా ఆడపిల్లకి తల్లి లక్షణాలు వస్తాయి అంటారు కదా, నీ నుండే వచ్చాయా నీ కూతురికి లక్షణాలు? నువ్వు ఇలాగే నీ మొగుడిని వేరుకాపురం తీసుకొచ్చావా? నీ అత్తామామల దగ్గర నుంచే నీ కూతురికి నేను వేరుకాపురం రావాలంట, ఇల్లరికం రావాలంట. నీ కోడళ్ళ వరకు నువ్వు అన్ని క్వాలిటీ చెక్స్ చేసుకొని, నా గురించి అన్ని క్వాలిటీ చెక్స్ చేసుకొని నీ కూతురికి నన్ను, నీ కొడుకులకి నీ కోడళ్ళని ఇచ్చి చేసుకున్నావు కదా. నీ కొడుకుల్ని పంపించు ఇల్లరికం నీ కోడళ్ళ పుట్టిళ్ళకి, అప్పుడు నేను వస్తాను. నీ మొగుణ్ణి
నువ్వు తీసుకెళ్ళు ఇల్లరికం, ఎల్లు మామ, నేను వస్తాను. ఎందుకు రావాలి నేను ఇల్లరికం? ఎంత రెచ్చిపోయి మాట్లాడుతుందో తెలుసా? ఇదే ఒక ఆడదానిలా మాట్లాడుతుందా? ఇదే నా ఫ్యామిలీకి ఓ వాల్యూ ఉంది, ఓ పరువు ఉంది, ఓ ప్రతిష్ట ఉంది. ఆడదాన్ని కన్నారనుకున్నాను, బజారు దాన్ని కన్నారనుకోలేదు. ఒక వెలయాలు కూడా సిగ్గుపడే మాటలు మాట్లాడుతోంది మీ అమ్మాయి. అసలు సంస్కారవంతులు మాట్లాడే మాటలేనంటారా అవే? భరించలేనంత నరకం పెట్టింది మమ్మల్ని మీ అమ్మాయి. అసలు ఎవడితో పడితే వాడితో దాని బట్టలు చూడండి ఒకసారి, దాని ఇన్నర్స్ లోపల ఏం వేసుకుందో కూడా బయటకు కనపడుతున్నాయి మామ. నీ కూతురు సిగ్గు దాచుకోవటం అనేది వదిలేసిందే అనేసరికి చక్కెరపాణి వెళ్ళి స్కర్ట్ని కిందకి లాగుతుంటే, నీ కూతురు ఊరంతా దేశమంతా చూపిస్తే సిగ్గు లేకుండా ఏం దాచుకుంటున్నావయ్యా నువ్వు? సుశీల వెళ్ళి పమిటి తీసి కప్పబోయిందే. ఎలా అవతలకి అంది కూతురు. పరువు ప్రతిష్టలు అలాంటియే సిగ్గు శరం మానాభిమానాలు ఉన్న ఆడయ్యైతే సిగ్గు దాచుకుంటే, మీ అమ్మాయి ఏ రోజో అవి విడిచేసింది కదా. అలా అనుకుంటే మీ నలుగురు కోడళ్ళు పీజీలు చేశారు కదూ. మీ నలుగురు కోడళ్ళు పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చారు, కట్నాలు తెచ్చారు. అయినా అత్త, నీ కోడళ్ళు నీ ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, నీ కొడుకుల్ని నీ నుంచి వేరు చేయకూడదు, పిల్లల్ని కనాలి, నీ కళ్ళ ముందే ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, డిపెండెంట్స్గా ఉండకూడదు. అలా అని వాళ్ళు నీకు నీ మొగుడికి గౌరవం ఇవ్వాలి. అలా అని నీ కొడుకుల అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళతో లవ్బుల్గా ఉండాలి, ట్రిప్పులకి వెళ్ళాలి, సరదాగా ఉండాలి, మొగుడికి ప్రేమనివ్వాలి, పిల్లల్ని తల్లుల్లా పెంచాలి. మరి నీ కోడళ్ళకి నువ్వు అన్నీ చూసుకొని తెచ్చుకున్నప్పుడు నీ కూతుర్ని ఆడదానిలా పెంచాలనే విషయం మర్చిపోయావే? ఓ, నిన్ను కూడా అలాగే పెంచారా మీ అమ్మా నాన్నలో? పెద్దదాని అయిపోయావు. ఇంతకన్నా ఎక్కువ అడిగితే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావోనని అడగట్లేదు. మాకంటూ ఒక సంస్కారం ఏడిసిందే. ఏం బతుకు దీంది? వీధిలో కుక్క బతుకుతుంది, ఇది బతుకుతుంది. రేపు దీనికి ఒక కడుపు వచ్చి దీనికి పిల్లలు పుడితే ఎవడి పోలికొచ్చిందా? నేనింటికి వచ్చేసరికి బెడ్రూమ్ బయట ఎవడి చెప్పులు ఉన్నాయా అని చూసుకునే మగాణ్ణి కాదు నేను. నాకు మగతనం ఉంది. నేను మీ కూతురికి డివోర్స్ ఇస్తాను, డివోర్స్ కాగితాలు పడేస్తాను, సంతకాలు చేయించి పంపించండి. సంవత్సరం తిరిగేసరికి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నకి మా ఫ్యామిలీలో సెట్ అయ్యేలాగా నేను సెట్ చేసుకోగలను. ఇలాంటి దాన్ని చేసుకునే నేను పెద్ద తప్పు చేశాను. ఠూ అని జరిగిందంతా చెప్పి ఒక మాట అడిగి ఒక మాట అడగకుండా అల్లుడు అడిగి వెళ్ళిన మాటలకి సుశీలకి తల తిరిగిపోయి, ఎంతైనా గవర్నమెంట్ ఆఫీసర్ పెళ్ళాం, అదే బాగా పాష్ ఏరియా, చుట్టూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ బయటకు వచ్చి అసలు అలా చెప్పుకోవటం, ఆ విషయం దావాలనల్లా పాకిపోవటం, చుట్టాలు ఫోన్ల మీద ఫోన్లు చేయటం, అబ్బో ఇంకేముంది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి ఇచ్చా, అయస్కాంతానికి ఇచ్చానని చెప్పి తెగ ఓ గొప్పలు చెప్పి తెగ గప్పాలు చెప్పారు మూడు పెళ్ళాలు. అదే మొగుడుతో మగాడితో కాపురం చేసి ఆడదాంతో ముట్టి పొగరాడితే ఆడదాన్ని పెంచడమే నీకు రాకపోతే దాంతో ఏ మగాడు కాపురం ఎలగబెడతాడు అనకూడదులే. కానీ అయినా నీ కూతురు ఆడెమిటి ఈడెమిటి తిరుగుతుందంటగా, అందుకేనంటగా నీ అల్లుడు వదిలించుకుందే, తోడుకోవడాన్ని పైనుంచి తోసి చంపేయాలనుకుందంటగా, మొత్తం ఆస్తి వేసుకోవాలనుకుంది కావాలా, అమ్మాయి పిల్లలు పుట్టకుండా పోవాలనుకుంది కావాలా అని ఒకవైపున చుట్టాలు ఆడోళ్ళు ఇక స్నేహితులు సుశీలను పట్టుకున్నారు. ఇటు ఒకవైపున చక్రపాణిని కో ఎంప్లాయీస్. ఏం పెంపకాలండి ఇవి? అమ్మాయి హస్బెండ్ వదిలేసి రావటం ఏంటే, ఇలా ఇంట్లో ఉంచుకోవటం ఏంటే? వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి సొసైటీలో ఎంత పరువు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటిది తప్పో ఒప్పో మన అమ్మాయిని ఓ దెబ్బ కొట్టుకొని మనం చెప్పుకోవాలి. కానీ అసలు ఆడపిల్లని పెంచే తరీకా తీరు అదేనా? నేను చాలాసార్లు చూశాను. మీ అమ్మాయి పలానా పబ్బులో కనపడిందంట మా అబ్బాయికని, పలానా చోట వాళ్ళకి కనపడిందంట, వీళ్ళకి కనపడిందంట, ఎందుకు లేని మేము అనలేదని, తప్పతాగి రోడ్డు మీద మేమే చూసామని, స్మోక్ చేస్తుందని, కుర్రాళ్ళతో రైడ్స్కి వెళ్తుందని, మీ అమ్మాయి ఇక విచ్చలవిడిగా తయారైందని, ఏం పెంపకాలండి అనకూడదులే కానీ అని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వీడు లంచాలు కొట్టి సంపాదించి కొంపలు కూల్చి ఇది చేసినవన్నీ ఎవరికి తగలాలి, దీనికే తగిలి దీని కాపురం పుట్టం ఆరిపోయింది అంటూ ఉండగానే ఆల్రెడీ అల్లుడు ఎప్పుడైతే కూతుర్ని అక్కడ దంచడం మొదలుపెట్టాడో ఇక్కడ అఖండం ఆరిపోయిందనే సుశీల అవాక్కైపోయి కూర్చుండిపోయింది. ఇక చక్రపాణికి నోట మాట పలుకు లేదో. అందరూ కాండ్రిచ్చి ఉమ్మినంత పని చేశారు. కొడుకుల ఆఫీసుల నుంచి రాగానే కోడళ్ళు కొడుకుల చెవులో ఊదేశారు ఈ మాట. కొడుకులు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అనేసరికి కూతుర్ని
వెళ్ళి డాక్టర్ దగ్గర హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని కట్లు కట్టించుకొని వచ్చి కూర్చుంది కూతురు. కూర్చున్న కూతురికి చుట్టూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి అతనికి తప్పు నీదేనని సారీ చెప్పు. ఏంటి, నేను వాడికి సారీ చెప్పాలా? లైట్ తీసుకో. వాడెప్పుడైతే నా మీద చెయ్యేశాడో, వాడెప్పుడైతే నన్ను కొట్టాడో మళ్ళీ నాకు అలాంటి అలవాటు లేదు వదిన. నేనెందుకు ఇంకా వాడితో కాపురం చేస్తాను? చేయక ఏం చేస్తావు అన్నారు కోడళ్ళు. నాకు వాడికి విడాకులు ఇప్పించేసేయండి, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అంటే విడాకులా అన్నారు అమ్మా నాన్నలు. అదేంటి, ఏదో మా విడాకులా విస్తరాకులా అన్నట్టు? విడాకులే, డివోర్స్ ఇప్పించేస్తే నేను వేరే వాడిని చేసుకుంటా. వాడు ఇలాంటి వాడైతే ఇంకోడిని చేసుకుంటా, వాడు ఇలాంటి వాడైతే ఇంకోడిని చేసుకుంటా, వాడు అలాంటి వాడే అయితే మరొకరిని చేసుకుంటా, వాడు అలాగే ఉంటే ఇంకొకరిని చేసుకుంటా, 100 మంది అలాగే ఉంటే 100 మందిని చేసుకుంటా, ఆ 100 కాదంటే 1000 మందిని చేసుకుంటా. క్లియోపాత్రను కన్నారు మమ్మీ మీరు అనవసరంగా ఆడదాన్ని కన్నారు అనుకుంటున్నారు. శుభ్రంగా ఏ బాంబేనో తీసుకెళ్ళి కతియావాడీలో ఒక రూమ్ తీసుకో డాడీ. తీసుకొని నువ్వు ఆ బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తే మమ్మీ చెల్లిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఆడయ్యి ఇక్కడ ఉంటే మేము తలెత్తుకోలేము. ఎలాంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం మేము? రేపు మా అత్తారిళ్ళ ముందు మేము తలెత్తుకోవాలా లేదా? అసలు కాండ్రిచ్చి ఉమ్ముతున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఎలా మెసేజ్లు చేస్తున్నారో, ఒకవైపున ఎలా కాల్స్ వస్తున్నాయో చూడండి. అసలు కృష్ణ తప్పేముంది ఇక్కడ? దీని అహంకారం, దీని బలుపు, దీని పొగరు, దీని గర్వం తప్ప అతని తప్పేమైనా కనిపిస్తుందా మమ్మీ మీకు? చెప్పకుండా మెదలకుండా నుంచుంటారేంటమ్మా? మీ కర్మ. పదండి అని పెళ్ళాలను తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈలోగా వియ్యాల వారికి ఫోన్ చేశారు సుశీల చక్రపాణి. జయంతి ఫోన్ ఎత్తిందే. వదిన, అమ్మాయిని మేమే తీసుకొచ్చి నచ్చ చెప్పి వదిలిపెడతామంటే ఇప్పట్లో అలాంటి ఏమీ వద్దో. ముందు తనకి సంస్కారం, విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించడం మర్చిపోయారు మీరు. ఒక మాట అడగనా వదిన? ఆడపిల్లని పెంచే పద్ధతి విధానాలు అవేనా? పనమ్మాయితో నీ కూతురికి సిగ్గు విడిచి నీ కూతురికి ఏమైనా అడుగుతున్నాను బాగోదేమో నువ్వు ఫీల్ అవుతామేమో, కానీ నీ కూతురు కాళ్ళు లేవా, చేతులు లేవా? ఆడది బట్టలన్నీ విడిచి ఒకళ్ళ దగ్గర కూర్చుని చేయకూడని పనులు కూడా చేయిస్తూ స్నానాలు చేయించుకొని వాళ్ళని కొట్టి తిట్టడం ఏంటి? ఆడదానికి సిగ్గు తెలియొద్దా? నువ్వు కూడా అంటే బాగోదని ఊరుకుంటున్నాను. ఇలాగే చేస్తూ పెరిగావా? ఇలాగే చేస్తున్నావా నువ్వు? అసలు ఆయన ఎలాంటి మాటలు నన్ను అడిగారో తెలుసా? ఒక కోడల్ని చూసుకునేటప్పుడు ఆడదానిగా నీకు ఆ మాత్రం తెలియదా అని నా మీద ఆయన చేయి చేసుకున్నారు. మా ఇంటి తొలిబిడ్డ మీ అమ్మాయి చెయ్యి తగిలి మా కోడలు కింద పడిపోయిందా? హాస్పిటల్లో ఎందుకు లెమ్మనమని ఊరుకున్నాను ఆ రోజు. అదే నా పెద్ద కోడలు చెయ్యి తగిలి నీ కూతురు కింద పడి కడుపుపోతే నువ్వు ఇలాగే మాట్లాడేదానివా? వాళ్ళమ్మ నాన్న వచ్చి కాండ్రిచ్చి ఉమ్మూసి వెళుతున్నారు మా మొహాన. ఏమని సమాధానం చెప్పమంటావు? ఆడదాన్ని పెంచే లక్షణం తీరు మాత్రం ఇది కాదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. డివోర్స్కి ప్రిపరేషన్స్ కూడా రెడీ అవుతున్నాయి. మేము వచ్చి అన్నయ్య కాళ్ళ మీద పడతాం. చెల్లెమ్మ నువ్వు ఆ మాట అనకమ్మా అన్నాడు చక్రపాణి. వద్దండి, మీరు రావద్దు. పోనీ అల్లుడితో వాడి దగ్గరకు అస్సలు రావద్దు. కృష్ణకు ఆయన కోపమే వచ్చిందే. అనవసరంగా మీరు వచ్చి ఇష్యూ పెద్ద చేసిన వాళ్ళు అవుతారు. మీ అమ్మాయికి అహంకారం అలంకారం అనుకున్నారో, ఆడదానికి ఉండాల్సింది అది కాదండి, సంస్కారం. అది నేర్పించడం మర్చిపోయారు మీరని ఆవిడ ఫోన్ పెట్టేసి జరిగిందంతా చెప్పి మరీ పెట్టింది. పెట్టేటప్పుడు ఫోను తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో వీళ్ళకి అర్థం కాల. తండ్రి చెప్తేనైనా వింటదేమోనని ఆయన వెళ్ళి కూతురు దగ్గర కూర్చుని, అలా ఉండకూడదమ్మా, అతన్ని భర్త కదా, నలుగురు మమ్మల్ని 4 రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు నచ్చాడు అంటేనే కదూ వెళ్ళి మరి అలా అతనితో మాట్లాడిందే, మాట్లాడి మరి నిన్ను అతన్ని కలిపిందే. ఇవాళ మేము దిగజారిపోయిన పేరెంట్స్గా ఏనాడు ఎవరితో మాట పడని మీ అమ్మ నేను కూడా నీ మొగుడుతో అడిగించుకోవాల్సి వచ్చిందే. అయినా మేము తప్పు పట్టుకోము. ఇది నీ వల్ల నీ కోసం అని సరిపెట్టేసుకుంటాం. కానీ నువ్వు ఇలా పుట్టింట్లో ఉండటం కరెక్ట్ కాదు కదమ్మా, నీ అత్తారింటికి వెళ్ళిపోవాలి కదో అనేసరికి ఏంటయ్యా నీ గోల? చూడు మిస్టర్ చక్రపాణి, నువ్వేదో పత్తిత్తు పరమహంసలాగా నీతులు చెప్పకు. నీ బతుకు మొదలైంది ఎక్కడా? నీది
ఒక విషయం చెప్పమంటావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం దగ్గర నువ్వేమీ లంచాలు తీసుకోకుండా తప్పులు చేయకుండానే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించావా? అక్కడికి మీలాంటి లో క్లాస్ గాళ్ళ కడుపును పుట్టి నేను అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాను. ఒక విషయం చెప్పనా? అక్కడ దాకా వస్తే నా ఇష్టం వచ్చిన వాడితో గంటకొకడితో రోజుకొకడితో తిరుగుతా. నువ్వెవడ్రా నన్ను అడగటానికి? నాకు పెళ్లి చేసేసిన తర్వాత నా మీద నీకే రైట్ ఉందే? ప్రాపర్టీలో నా షేరు త్వరగా నాకు పెడితే మంచిది. నువ్వు నాకు నచ్చిన వాడిని, నేను మెచ్చిన వాడిని పెళ్ళే చేసుకుంటాను, లివింగ్లోనే ఉంటాను. అది మీకు అనవసరమైన విషయం. పడేస్తే పడే నీ విడాకులు. ఓ, నువ్వు నీ పెళ్ళాం ఇంటిమేట్ అవ్వటానికి నేను అడ్డానా? మీ ఇద్దరి మధ్య నేనేం పడుకోవట్లేదే. నీ కొడుకులు కోడళ్ళ మధ్య నేనేమైనా అడ్డుగా ఉంటానని ఫీల్ అవుతున్నావా ఏంటి? లైట్ తీసుకొని పోరా బయటికి అంది తండ్రినే. చక్రపాణి అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిదే అసలు నేనెందుకు ఆడపిల్ల కావాలనుకున్నాను? మా అమ్మ బుద్ధి లేకుండా చెప్తే అన్ని వ్రతాలు నోములు ఎందుకు చేశాను? ఈ పనికి మాలిన దాన్ని ఎందుకు కన్నానని కింద తలపోటుగా ఉందని, మైగ్రేన్ ఉందని సుశీల జెండుబాము రాసుకుంటూ కూర్చుంటే జుట్టు పట్టుకొని ఎవరి మీద కోపం చూపించాలో తెలియని ఆయన కూతుర్నేమనలేక పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళి తలకాయ పగలగొట్టి 2 బోన్లు ఎరగొట్టేసే పప్పు కింద కొడితే, ఓయమ్మో, ఓరి దేవుడో, ఓరి నాయనో, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను కొడతావేంటంటే, నువ్వెంత బేవర్స్ దానివి కాకపోతే నేను లంచాలు కొట్టి రూపాయి పోగు చేసి పిల్లలకు ఆస్తులు పోగు చేసే పనిలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మేము మగాళ్ళం బయటికి వెళ్ళొస్తుంటే ఆడదానివి ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఉన్న ఆడది ఎలా పెరుగుతుందో దాన్ని ఎలా పెంచాలో నీకు తెలీదా? గంటకొకడిని రోజుకొకడిని తెచ్చుకుంటానంటుంది ఆ బరితెగిచ్చిందే. అసలు ఆడపిల్ల కావాలని నువ్వెందుకు కన్నావే? నేను ఎంతమందినైనా కంటానని ఎందుకు చెప్పావు? పోయిన మా అమ్మేద దశలో ఫోటోలో ఉందా? ముందు దాన్ని, తర్వాత నిన్ను చంపేయాలి. చచ్చిపోయిందిగా అత్తయ్య, నువ్వు కూడా పోవే, పోతే పేడా పోద్దే. ఇప్పుడు నీకో విషయం చెప్తాను నేను వివరంగా. రేపు అల్లుడు నీ కూతురికి విడాకులు ఇచ్చాడే అనుకో, నేను నీకు ఈ వయసులో విడాకులు ఇచ్చే ఇంకో దాన్ని చేసుకొని తీసుకొచ్చే, నేను ఇప్పటికే మగాడినే కాబట్టి దానికంటా ఒక నికాల్సైన కూతుర్ని, కొడుకునే. నా కొడుకులకు పెట్టాల్సింది పెట్టాను కాబట్టి నువ్వు నీ కూతురు కలిసి వెళ్ళి, మొన్న కొడుకులు చెప్పారు చూడు బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో పెట్టుకుందరు కానీ బిజినెస్ అని చెతక్కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో సుశీల వచ్చి హాల్లో కాసిన మంచినీళ్ళు తాగి జారగిల పడిపోయిందే. తల్లో నుంచి ఆయన బాగా కొట్టాడు, రక్తం కారుతుందే. ఇక ఒంట్లో పార్ట్లేం పనిచేయట్లా, అటు ఇటు తిరుగుతానే ఉంది హెడ్ఫోన్స్ పెట్టుకొని. సంగీత అస్సలు పట్టించుకోలే సుశీలనే. సాయంకాలం కోడళ్ళు వచ్చే, వామ్మో అత్తయ్య అని కొడుకులకు ఫోన్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి 2 బోన్లు ఇరిగినాయి అని సర్జరీలు చేసి కట్లు కట్టే ఫస్ట్ ఎయిడ్లు చేసి హాస్పిటల్లో ఒక 10 రోజులు ఉంచే డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చి అత్తకి సేవ చేసే పడుకోబెట్టేలోపు కోడళ్ళ పని అయిపోయిందే. సుశీలకి ప్రాణం విరక్తి కలిగిపోయిందే, ప్రాణం విసిగెత్తిపోయిందే. కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు కాళ్ళు పట్టుకుంది. నీకు దండం పెడతానే, మీ నాన్న నన్ను చావగొట్టేశాడు నీ వల్ల. నీ మొగుడితో అత్తగారిని అమ్మలాంటి దాన్నయ్యుండే అడిగించుకోరాని మాటలు అడిగించుకున్నానమ్మా. మీ అన్నయ్య వదనలు కూడా నన్ను ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలా. అత్తింట్లో పళ్ళ, పుట్టింట్లో పళ్ళ, మీ నాన్న నెరగడో, వియ్యాల వారితో పడెరగనో, అలాంటిది ఆడదాన్ని పెంచటం రాదంటున్నారు. నీ మొగుడికి ఏం తక్కువే? నీ మొగుడు దగ్గర నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయగలవా? అసలు వాళ్ళ ఇంట్లో నీకేం తక్కువ చేశారు? ఆ పెద్ద పిల్ల ఎంత మంచిదే. మీ అత్తయ్య నీ జోలికి వచ్చుద్దా? మీ మామయ్య బావ ఎలా ఉంటారమ్మా నీతో? అసలు ఎందుకే నీకు ఇలాంటివన్నీ? ఆ బరితెగించిన గాలి తిరుగుళ్ళేంటి? ఆ అడ్డగుడ్డలు కట్టుకోవటం ఏంటి? నువ్వు ఆ విచ్చలవిడిగా ఆ సిగరెట్లు తాగటం ఏంటి? మందు తాగటం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇలా తయారవటం ఏంటి? ఇదేమైనా సంస్కారవంతుల లక్షణం అనుకుంటున్నావా అనేసరికి తల్లిని పట్టుకొని, అసలు నువ్వెవత్తివే నాకు చెప్పటానికి? అక్కడ దాకా వస్తే నీకేం రైట్ ఉంది నా మీద? ఇది నా లైఫ్, నా ఇష్టం వచ్చినట్టు గడుపుతా. తంతే తన్నిచ్చుకో నీ మొగుడితో. వాడు నీ మొగుడు కాబట్టి వాడికి నువ్వు అంత ఇచ్చావు కాబట్టి తన్నిచ్చుకుంటావేమో. ఎవడు కనమన్నాడు? ఎందుకు కన్నావు? మరి అలాంటప్పుడు నీ మొగుడు నువ్వు కలిసి బర్త్ కంట్రోల్ యూస్ చేసి ఉండాల్సిందిగా నన్ను కనకుండా. ఎవరిని అడిగి కన్నారు? కన్నప్పుడు నా ప్రాపర్టీలో షేర్ నాకు ఎవరి కోసం పెట్టరు? నా ఇష్టం వచ్చినోడితో నేను తిరుగుతాను. నా లైఫ్ మీద మీ అధికారాలేంటి, మీ పెత్తనాలేంటి? వాడెవడు అసలు నన్ను కొట్టడానికే? ఆ రోజు వాడి మీద మోజుపడ్డాను, వాడిని గెలవలేను
గెలవాలన్నారు ఫ్రెండ్స్, గెలిచాను. ఆ తర్వాత ఓటమిని ఒప్పుకొని నేను వాడితో ఎంజాయ్ చేశాను, మోసు తీరిపోయింది, వదిలేశాను. ఇప్పుడు నాకంటూ ఒక న్యూ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఉందే. ముందు బడిబా నువ్వు నీ సొల్లు అని తల్లిని జుట్టు పట్టుకొని బయటికి గెంటేసిందే. కోడళ్ళు అలా అత్తను చూస్తూ కూర్చొని మాట్లాడుకుంటుంటే, ఏమే కనీసం నేను మీ అత్తను కదా, అది అలా మాట్లాడింది కదా, ఏం పలకను కూడా పలకరేమే అంటే, దీన్నే స్వయంకృతాపరాధం అంటారు అత్తయ్య. నిజం చెప్పు, వాళ్ళు అడిగారంటావు, మేము అడగలేదంటావు, మామయ్య కొట్టాడంటావు, మీ అబ్బాయిలు అన్నారంటావు, కృష్ణ మాట్లాడాడంటావు. ఇలా తను తయారవటానికి కారణం నువ్వు కాదా? మా విషయంలో అన్ని క్వాలిటీ చెక్స్ చేసుకున్న నువ్వు నీ కూతుర్ని అలా ఎలా పెంచావంటే నీ దగ్గర సమాధానం ఉందా చెప్పు. అసలు ఎలా తయారైంది? పుట్టింటికి వచ్చిన దగ్గర నుంచే అడ్డమైన మగాళ్ళని ఇంటికి తీసుకొస్తుందే, తన అడ్డమైన వాళ్ళ రూములకే వెళుతుందే. రేపొద్దున తప్పతాగి ఎక్కడైనా పడిపోయి ఏ డ్రగ్స్ తీసుకొని ఎవడైనా ఏ మానభంగమో చేస్తే, పోనీ తనతో ఇంటిమేట్ అయి క్లోజ్ అయితే ఆ ఏ ఫోటోలో వీడియోలో తీసి నెట్లో పెడితే మామయ్య బతుకుతాడా? మీ అబ్బాయిలు పరువు ఉంటుందా? అవతల వెయ్యాల వాళ్ళకి ఏం సమాధానం చెప్దామనుకుంటున్నావు అనేపాటికి, మీ మామయ్య నన్ను బతకనివ్వడమ్మా, నన్ను చంపేస్తాడు, ఆ మనిషి చెతురుపోయే మనిషి కాదు, నిజంగానే నన్ను పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా ఎనికిలిరిగేలా కొట్టలేదే, ఇలా కొట్టాడు, దీన్ని పెంచడం రాలేదనే, చేసుకున్నా ఇంకో దాన్ని చేసుకొని తెచ్చి పిల్లల్ని కంటాడే, కొత్త అత్తయ్య వస్తే నాలా మిమ్మల్ని చూడదమ్మా, నువ్వే రోజు మమ్మల్ని అమ్మలా చూసావనే, అయ్యో మీ కాళ్ళు పట్టుకొని మీకు దండం పెడతానమ్మా, నాదే తప్పు, నాదే బుద్ధి తక్కువ, నేనే బుద్ధి తక్కువ దాన్నే ఒప్పుకుంటానే, మీకు కాళ్ళు పట్టుకుంటానమ్మా, దాని కాపురం నుంచోబెట్టండే, మీకు దండం పెడతానే అనేసరికి, అయితే నువ్వు మాకు అడ్డు రాకూడదు, రానమ్మా రాను, ఎందుకు వస్తానమ్మా అన్నాక మామగారికి ఫోన్ చేసి ఆడపడుచు కార్డులన్నీ బ్లాక్ చేయమని చెప్పేశారు. ఆడపడుచుకి బయట డ్రైవర్ని కారు తాళాలు తీసేసుకొని ఇక ఏ కారుకి సంబంధించిన యాక్సెస్ ఇవ్వకుండా ముందు అవన్నీ వాళ్ళు ఫినాన్షియలీ కట్ చేయాలని ముందు వాటన్నిటినీ తీసేసుకున్నారు. తీసేసుకున్నాక నలుగురు చున్నీలు ముడేసి పట్టుకొని ఇక బెడ్రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏంటే ఇక్కడికి వచ్చారు నలుగురు అంది సంగీత. ఏంటే గీంటే అంటే పళ్ళు రాలిపోతాయి, ముందు గది ఖాళీ చేసి బయటిబా అన్నారు. ఎందుకు అంటే, మేము కొత్త కుక్కను తెచ్చుకుంటున్నాం, దానికి ఈ గది కావాలి అని అడిగితే, అయితే నాకు వేరే బెడ్రూమ్ ఇస్తున్నారా, పోనీ వేరే ఫ్లాట్కి చేంజ్ చేస్తున్నారా, మొగుడిని వదిలేసి వచ్చిన దానివి హాల్లో ఒక మూలన పడి ఉండవే అనేసరికి, వాట్ యు మీన్, కొడితే పళ్ళు రాలిపోతాయి ఒక్కో దానికి, నీకు పళ్ళున్నాయి, మేము మంచి ఐహిల్ చెప్పులు బ్రాండీ వాడుతున్నాము, అయినా మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కని అత్తారింట్లో ఉండే మాకు మొగుడిని వదిలేసి అత్తని తిట్టి మామని తిట్టి మానకూడదులే కానీ మొగుడిని తన్ని మొగసాలకి ఎక్కిందని వెనకటి దెవతో తోడుకోళ్ళ కడుపులో బిడ్డని హత్య చేసే బజార్ దానిలాగా మొగుడితో తగాదాలు పెట్టుకొని వచ్చిన నువ్వేంటే మాకు చెప్పేదే, బయటికనే తీసుకెళ్ళి హాల్లో తోసేశారు. నేనేమైనా వెళ్ళి బ్రతకలేను అనుకుంటున్నారా ఏంటి అని ఇక బయటికి వెళ్ళింది. కారు తాళాలు లేవు. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ఒక ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్లో ఉందామనుకుంటే కార్డులన్నీ డిక్లైన్ వస్తున్నాయి. ఈలోపు చక్రపాణి సంగీత ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి, ఒక్కళ్ళు సంగీతం రానిచ్చిన నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పోలీసులకి నేను మీ అందరి మీద కేసు పెట్టి మీరే దాని కాపురం తీశారని, మీరు చాలా దూరాలు వెళ్ళారని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేపాటికి వాళ్ళందరూ సంగీత నెంబరు బ్లాక్ చేసేసి సంగీత ఫోన్ చేసినా ఎత్తకుండా ఇంటికి వచ్చినా వెళ్ళిపోమ్మని మొహం మీదే తలుపులేసేశారు. ఆ తర్వాత చచ్చినట్టు ఇంటికి వెనక్కి తిరిగి వచ్చింది. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత హాల్లో ఒక మూలకే బట్టలు పడేసి సోఫాలో పడుకోమన్నారు. సోఫాలో పడుకోమంటే ఇంటికి అప్పుడే అన్నలు వచ్చారు. ఒరే మీరు అసలు మగాళ్ళేనా, మీకు అసలు మగతనం ఉందా, ఏం బతుకులు రా మీవి అనకూడదులే కానీ, ఒరే చక్రపాణి నువ్విట్రా, అసలు ఇది నీ పెళ్ళామేనంట్రా, నిజంగా నువ్వు ఇది కలిసే నన్ను కన్నారంట్రా, నా కార్డులన్నీ ఎవడ్రా బ్లాక్ చేయించింది, ఏ రైట్తో బ్లాక్ చేయించారా,
ఇలాంటివన్నీ చేస్తే నేను వాడి దగ్గర కాపురానికి వెళతాననుకుంటున్నారా? ఒరేయ్, మీకు విషయం తెలుసా? ఏదో పెద్ద ఫిగర్లని మీరు చేసుకున్నారు కానీ అసలు మీ పిల్లల్లో మీ పోలికలే కనపడవేంట్రా? ఇప్పుడైనా సరే మీరు వెళ్ళిన తర్వాత ఎవడెవరిని పిలిపించుకుంటున్నాయో చూస్తున్నారా? ఇవి కూడా నన్ను బయటికి గెంటేసి ఇవి కూడా నా మీద అథారిటీ చేస్తున్నాయి, లో క్లాస్ అని వాళ్ళని ఇంగ్లీష్లో బూతులు తిట్టబోయేలోపు హాల్లో డోర్లు వేశారు అన్నలో. చక్కెరపాణి చితక్కొట్టేసి లోపలికి వెళ్ళాడు. సుశీల ఎక్స్క్యూజ్ మీ అనే కళ్ళల్లో కారం కొట్టి జుట్టంతా పీకి బాది పారేసింది సంగీతనే. అన్నలు నలుగురు కలిసి బెల్టులు తీసుకొని, అంటావా అమ్మ తర్వాత అమ్మలాంటి వదినల్ని ఎంత మాట పడితే అంత మాట అంటావా? సంస్కారం లేకుండా ప్రతి ఒక్క ఆడోళ్ళ కోసం ఆ మగాడొస్తాడు, ఈ మగాడొస్తాడు, వాడు వాళ్ళతో తిరుగుతారు, వీళ్ళు వీళ్ళతో తిరుగుతారనే మాటలు మాట్లాడతావా? అసలు నీకు సంస్కారం ఏడిసిందా? చదువుకున్నావు కదే, ఎలాంటి ఫ్యామిలీలో కోడలుగా వెళ్ళావు? ఒక ఆడపిల్ల అయినా ఒక కూతురు నుంచి కోడలుగా వెళ్ళాక ఆ ఇంటికి మణిదీపం అవ్వాలంట, కిరీటంలో రాయిలా మెరవాలంట. నీ బతుకొచ్చాడా? సిగ్గు లేకుండా మొగుడితో తగాదా పెట్టుకొని దేవుళ్ళలాంటి మొగుడిని కాల్దన్నుకొని వచ్చిన నీకు ఇక్కడికి వచ్చి ముష్టి బిచ్చం మేము పడేయటమే ఎక్కువ. ఎవడు చెప్పాడే నీకు ఆస్తిలో వాటా ఇస్తామన్నారని? పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి మా పెళ్ళాలను ఏమైనా అంటే అని కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టిందాకా బాధి పారేశారు నలుగురు. ఇలాగే నిన్ను ఫస్ట్ నుంచి మన అమ్మ నాన్న పెంచుంటే అసలు నువ్వు ఎప్పుడో కంట్రోల్లో ఉండేదానివి, పనికి మాలిందానా అని పెళ్ళాలని తీసుకొని వెళ్ళిపోయాక డివోర్స్ నోటీస్ వచ్చినాయి. సుశీల బాబు అని వీడియో కాల్ ఆన్ చేసి పమిడి చెంగు పట్టుకుంది కృష్ణ ముందు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, తల్లి లాంటి దాన్ని, తల్లంత వయసున్న దాన్ని, కూతుర్ని తార్చేంత నీచురాల్ని కాదయ్యా నేను. ఆ రోజు నిన్ను ప్రేమించాను అందనే మేము వచ్చి అడిగాం బాబు. నిజం చెప్తున్నానయ్యా, నా తాళిబొట్టు ఇదిగో, తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీ మామయ్య కొట్టాడు బాబు, 2 ఎముకలు ఇరిగిపోయి తల్లో ఇదిగో 8 కుట్లు పడ్డాయి అయ్యా, ఇంకా ఈ సెట్టు కూడా అవలేదయ్యా, మేము వెళ్ళమనే చెప్తున్నాం, ఇలా చేయటం తప్పనే చెప్తున్నామయ్యా, మా అబ్బాయిలు చితక్ కొట్టేశారు, మీ మామయ్య కొట్టాడయ్యా, నేను కొట్టానయ్యా, మేమేమి గారాబం చేసి వెనకేసుకురావట్లా, ఎట్టా కొట్టా దాని మనసు మార్చి బాగు చేసి నేను తీసుకొస్తానుగా, మా అమ్మవు కదమ్మా, నువ్వు మంచోడు కదయ్యా, ఇది పనికి మాలిందైనా ఒక్క అవకాశం ఇవ్వు బాబు అనే అల్లుడి కాళ్ళు పట్టుకుంటాననేసరికి కృష్ణ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. అమ్మయ్య, సైలెంట్గా ఉన్నాడంటే అది అంగీకారం అనేగా. ఏమే మీకు దండం పెడతానే, దీన్ని ఎలాగైనా బాగు చేయండి అమ్మా అంది కోడళ్ళనే. అన్నాక సంగీత 11 దాకా నిద్ర లేకపోతే మొహం మీద బకెట్తో నీళ్లు కొట్టింది జానకి. ఏంటే లాడ్లో పడుకున్నావులే, ఎవడు చేస్తాడు ఇంట్లో పని అంది ఝాన్సీ. నేను చేయటం ఏంటే ఇంట్లో పని, మేడ్స్ ఏమయ్యారో, ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటే నీకు ధర్మబిచ్చం వేయటానికి మాకేమైనా వెనకమాల మణులు మాణిక్యాలు ఏమైనా నువ్వు పెట్టినవి ఉన్నాయా, లేకపోతే నిధులు నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా? మూసుకొని పద అనే ఒకవైపున ఇంటి పని, వంట పని, బాత్రూముల దగ్గర నుంచి కడిగిస్తూ అసలే బిడ్డకు ఒళ్ళు వంగదాయా, కూడల్లో ఎంతెంత ఉప్పులు కారాలు కొడితే మొత్తం పారేసి మళ్ళీ వండిచ్చే చితక్ కొట్టేయటం మొదలుపెట్టారు వదినలు కూడా. దాంతో ఇలాగైనా ఉంటుంది తప్ప మొగుడు దగ్గరికి వెళతానని కానీ, మొగుడికి సారీ చెప్తానని కానీ, తను చేసింది తప్పని కానీ అంటలేదు సంగీత. రోజు చక్కెరపాణి తంతన్నాడు, రోజు అన్నలు తంతన్నారు, రోజు సుశీల తంతందే, వదినలు తంతన్నారు. ఒకవైపున చుట్టాలు బంధువులు వచ్చే ఏ ఆడపిల్ల అయితే లేదని వీళ్ళు కన్నారో ఆడపిల్ల చేతుల మీదుగా ఏదైనా జరిపించుకోవాల్సింది. ఇదే మొగుడిని వదిలేసి వచ్చింది దీని బతుకు చెడ, దీని చేత్తో ఏదైనా చేయించుకుంటే దీని బతుకులాగే తగలడతాయి మిగతా వాళ్ళ బతుకులు కూడా అనే వాళ్ళు నానా మాటలు అని వెళుతున్న సంగీత చీమ కుట్టినట్టు కూడా లేకుండా అలాగే ఉంటూ ఆ చాకిరి చేయలేక వాళ్ళ నానా తిట్లు తిట్టుకుంటూ అలాగే ఉండటం మొదలుపెట్టింది. ఒక రోజున ఇంటిళ్ళపాది కూడా వాళ్ళు గుడికి వెళతారు. సుశీలను తీసుకొని చక్కెరపాణి బయలుదేరిపోయాడు కారులో. నలుగురు కొడుకులు కోడళ్ళని తీసుకొని బయలుదేరితే పిల్లలతో సహా వెళ్ళిపోయారు. వెనకాల ఆటో మాట్లాడుకొని ఇక గుడి దగ్గరికి వెళ్ళింది సంగీత. అదే గుడి దగ్గరికి కావ్య వచ్చింది. కావ్యని కింద నుంచి పైకి చూసింది. వీళ్ళందరూ లోపల పూజలు చేయించుకుంటున్నారు. కావ్య అలా సంగీత పక్కనొచ్చి కూర్చుంది. ఇప్పుడు నీకు హ్యాపీయేగా, ఇప్పుడు నీకు సంతోషమేగా, నా కాపురం పోయింది కదా, వాడెటు విడాకులు ఇస్తానంటున్నాడు కదా, ఇప్పుడు నేనేమీ సంతోషంగా లేనులే, వీళ్ళు నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తూ నాతో పాచి పనులు చేయిస్తూ నా కార్డులన్నీ బ్లాక్ చేయించి నన్ను హౌస్ అరెస్ట్ చేసి కొట్టి తిట్టి నరకం పెడుతున్నారులే
మొగుడి దగ్గర కాపురానికి వెళ్లకుండా ఉంటే ఊరుకోమంటున్నారులే. మరి అలాంటప్పుడు నీ ఇంటికి నువ్వు వచ్చేయచ్చుగా, నిన్నెవరు రావద్దన్నారు, ఎందుకు ఇవన్నీ పడాలి అంది కావ్య. కావ్యకి తెలుసు వాళ్ళు అలా బిహేవ్ చేసే మనుషులు కాదు, సంగీత మారాలనే వాళ్ళు అలా చేస్తున్నారనే. దాంతో నేనెందుకు వస్తాను, నన్ను కొట్టింది నీ మరిదిని వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమను, అప్పుడు వస్తా కాపురానికి అంటే, నా మరిది తప్పుడు పనులు చెయ్యడు సంగీత. అలా చేసేటట్టయితే నువ్వు కాదు, అవతల ఉందే పుట్టిన పసిపాప కాళ్ళైనా పట్టుకుంటాడు, రేపొద్దున పోబోయే వృద్ధుడి కాళ్ళైనా పట్టుకుంటాడు. అది నా అత్తామామలు నేర్పించిన సంస్కారం. అసలు మొదటి నుంచి అడుగుదామనుకుంటాను, నీకు నేనంటే ఎందుకు పడనో, అత్తయ్య మామయ్య ఎందుకు పడరో? కృష్ణని ప్రేమించానని పెళ్లి చేసుకున్నావు, ప్రేమంటే ఏంటి? 1 సంవత్సరంలో తీరిపోయే మోజా. అలాంటప్పుడు ఒక ఆడదానికి ఆ సుఖమే అందించాలంటే చాలామంది మగాళ్ళు లేరంటావా భూమి మీద? దానికి పెళ్ళినే అడ్డు పెట్టుకోవాలి అంటావా? నా భర్త నన్ను ప్రేమించాడు, నేను నీలా కోట్లు కట్నాలు తెచ్చినా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని కాదు, పేదింటి పిల్లనైనా ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. అమ్మా నాన్నల్లానే నన్ను చూస్తున్నారు. మరిది నాకు తమ్ముళ్ళలాంటి వాడు. అలాంటి వాళ్లతో నువ్వు నాకు రంకులు కట్టొచ్చా? బిడ్డపోయిన దిగుల్లో ఉన్న మమ్మల్ని నువ్వు నానా మాటలు అనొచ్చా? నన్ను ఆ రోజు తోసేసావు కదా, నేను నిన్నేమన్నానే? కొట్టానా, తిట్టానా? ఒక్కరోజు ఏమైనా ఒక్క మాట మాట్లాడానా? పోయిన నా బిడ్డని తిరిగి నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా? చూడు సంగీత, ఏ ఆడపిల్లకైనా నిజమైన అందం, నిజమైన సంతోషం ఏంటో తెలుసా? మన కని పెంచిన తల్లిదండ్రులు ఆడపిల్ల ఎదిగే కొద్దీ ఎప్పుడు దానికి ఓణీల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను, చదువు పూర్తవుద్దే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామో, ఎప్పుడు మొగుడితో చక్కగా కాపురం చేసుకుంటుందే, అదెప్పుడు చూలాలవుద్దే, అదెప్పుడు పిల్లల్ని కంటదే, సంతోషంగా భర్త పిల్లలతో ఎప్పుడు కలిసి ఉంటుంది చూడాలని కోరుకుంటారు ఏ అమ్మా నాన్నలైనా. ఆ సంతోషం నువ్వు వాళ్ళకి ఇచ్చావా? నీ అన్నలకు విలువిచ్చావా? నీ వదినలకు విలువిచ్చావా? నీలో ఉన్న గొప్ప ఏంటి, నీ వదినల్లో లేనిదేంటి? మీ అమ్మ కింద, మీ నాన్న కింద మీ అన్నయ్యలు ఉండట్లా కలిసి? మీ అన్నయ్యలతో పాటు వాళ్ళని చేసుకున్నందుకు మీ వదినలు పిల్లలతో సహా ఉండట్లా? నేను అత్తయ్య మామయ్యతో ఉండట్లా? కృష్ణ చెడ్డోడా? నిన్నేమైనా అన్నాడా? నీకై నువ్వే రెడీ అయ్యి కృష్ణకి నీకు మోజు వచ్చినప్పుడు, నువ్వు ఇష్టపడ్డప్పుడు నువ్వు అతని కోసమనే నిన్ను నువ్వే అనకూడదులే. కానీ ఇక వేశ్య కన్నా హీనంగా అతని ముందు అందాలన్నీ ఆరబోసే నీకు కావలసిన విధంగా నీ భర్తతో సుఖపడ్డావే, అలాంటిది తర్వాత కనీసం తిన్నాడా, తినలేదా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడో ఒక్క మెసేజ్, ఒక్క కాల్ చేసావా, పట్టించుకున్నావా? మగాడికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? ఆడదానికే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఎవరు చెప్పారు అలాగనే? ప్రేమంటే ఏంటో తెలుసా? స్వార్థం కాదు, ప్రేమంటే కోరిక కాదు, ప్రేమంటే సెక్స్ కాదు, ప్రేమంటే తోడు, నమ్మకం, బంధం. అవి నువ్వు ఎవరి విషయంలో నిలబెట్టుకోగలిగా? రక్త సంబంధమైన అన్నల విషయంలోనా? ఆడపడుచుగా వదినల విషయంలోనా? కన్న పేగు బంధం అనే అమ్మా నాన్నలకు గౌరవం ఇప్పించగలిగావా? పోనీ నిన్ను నమ్మి తాళి కట్టి మనసా వాచా కర్మన నువ్వు ఇలా అని నీ ఫ్రెండ్స్ చెప్పినా కూడా నిన్ను వదిలేయకుండా నీ చెయ్యే పట్టుకొని నీతో కాపురం చేసుకుంటూ వచ్చిన నా మరిది క్షమాపణ చెప్పాలన్నావే, మరి ఆ నా మరిది గొప్పతనమా? లేదో అత్తామామలు నిన్ను నా కడుపులో బిడ్డనే నువ్వు చంపేసినా తోసేసినా ఒక్క మాట అనని వాళ్ళ ఔన్నత్యమా? మీ బావ గొప్పతనమా? ఆయన్ని పట్టుకొని నీ మీద కోరిక కలిగిందన్నావు. నా మొగుడు ఆ శ్రీరామచంద్రుడి లాంటివాడు, ఏకపత్ని వ్రతుడు. నేను ఈ క్షణం పోయినా ఆయన ఇంకో పెళ్లి చేసుకోడు. ఆయనే కాదు, కృష్ణ కూడా నువ్వు సచ్చినా చేసుకోడు. నువ్వు బతికుంటే మాత్రం నీ మీద పంతంతో నువ్వు ఇలా బరితెగించిన ఆడదానిలా తయారయ్యావనే కోపంతో చేసుకుంటాడేమో, కానీ తెగిందాకా ఏదీ లాగకూడదని చెప్పాడంట దేవుడు. నీకో విషయం తెలుసా? తెగిన బంధాన్నే ముడేసి కలుపుతారు పెద్దలు, కానీ సాఫీగా సాగిపోయే జీవితం అనే దారంలో ఆ ముడి ఎప్పటికీ గుర్తుండిపోద్ది కదో. నువ్వు మనిషివైతే మారతావు, నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు, లేదంటే నీ ఇష్టం అని కావ్య వెళ్తూ వాళ్ళందరినీ కలిసే వెళ్ళొస్తానంది. కావ్య మాట్లాడిన మాటలు వాళ్ళు విన్నారు. ఆ తరువాత
వదినలు అక్కడే నుంచొని సాగినంత కాలం నా ఎంతవారు లేరందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురని ఎవరి రాత ఎవరికొచ్చుద్ది పదమని ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి సంగీతలో అంతర్మదనం మొదలైందే. తోడుకోళ్ళు బావ ఎంత క్లోజ్గా ఉంటారో, అత్తామామలతో తోడుకోళ్ళు ఎంత మంచిది అనిపించుకుంటుంది, మొగుడు వదిన గురించి ఎంత పొగుడుతాడో, చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులతో ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత లిమిట్స్లో ఉంటుంది, లిమిట్స్లో ఉంచుద్దే. అందరూ ఒక దేవతలాగా చూస్తారు తోడుకోడల్ని. తన వదినలు అలాగే ఉంటారు. ఒకవైపున ఇంట్లో పని చేసుకుంటూ తన బతుకు పని మనిషి కన్నా హీనమైపోయింది పుట్టింట్లో కూడా. అమ్మా నాన్న కలిసి భోంచేస్తున్నారు, సరసాలాడుకుంటున్నారు, ఒకే మంచం మీద ఒకే గదిలో పడుకుంటున్నారు. మ్యారేజ్ యానివర్సరీలు, అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు, ట్రిప్పులకి వెళ్ళి రావటం, గుడికి వెళ్ళి రావటం, షాపింగ్లకి వెళ్ళి రావటం, యాత్రా ట్రిప్పులకి వెళ్ళి రావటం, వ్రతాల్లో పీటల మీద మూడు పెళ్ళాలు కూర్చోవటం, అన్నలు వదినలు అలాగే ప్రతి రాత్రి భార్యాభర్తలు కలవటం, సరదాగా సరసంగా ఉండటం. ఇక పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి సినిమాలకి, షికార్లకి, షాపింగులకి, ట్రిప్పులకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావటం, అన్నలకి వదినలు సర్ప్రైజులు ఇవ్వటం, వదినలకి అన్నలు సర్ప్రైజులు ఇవ్వటం, వెనక నుంచి వదినల నడుముల మీద ముద్దు పెట్టుకోవటం, వీపు మీద ముద్దు పెట్టుకోవటం, లిప్ లాకులు పెట్టి ఆఫీసులకు వెళ్ళటం, పిల్లలతో ఎంజాయ్ చేయటం, సరదాగా సరసంగా ప్లే స్టేషన్లకు వెళ్ళటం, బయటకు వెళ్ళి రావటం, అత్తగారు వాళ్ళతో క్లోజ్గా ఉండటం, వదినలు పీటల మీద కూర్చొని నోములు నోచుకోవటం, ఇన్ని నగలు వేసుకోవటం, తలనిండా పూలు పెట్టుకోవటం, అన్నల కాళ్ళకి దండం పెట్టడం, పెళ్ళాల ఫోటోలు తీసి ఇన్స్టాగ్రాముల్లో అప్లోడ్లు చేసుకోవటం, వాట్సాప్ డీపీలుగా పెళ్ళాం పిల్లలై పెట్టుకోవటం, ఫోన్ వాల్ పేపర్లుగా పెట్టుకోవటం, పెళ్ళాలతో ఫోన్లు మాట్లాడటం, మెసేజ్లు చేయటం, చివరికి అమ్మా నాన్న కూడా క్లోజ్గా ఉంటాం. తనకేంటి కర్మ, వెళ్ళి అద్దం ముందు నుంచుందే. తన మొగుడు తనతో ఇంతకన్నా హ్యాపీగానే ఉండేవాడు. కానీ ఇప్పుడు తన బతుకు అలాగే ఉందా? వీళ్ళింట్లో ఉండి ఎందుకు పని మనిషిగా ఉండాలి, ఎందుకు మాటలు పడాలి అని అప్పటికప్పుడు బయలుదేరే అత్తగారింటికి వెళ్ళిందే. అత్తగారింటికి వెళ్తే వాళ్ళెవరూ ఏమీ మాట్లాడలేదు. అలా నుంచున్న తర్వాత వెళ్ళి ముందు అత్తామామల కాళ్ళ మీద పడిందే, సారీ చెప్పింది. బావగారు తోడుకోళ్ళ కాళ్ళ మీద పడిందే, సారీ చెప్పింది. మొగుడు కాళ్ళ మీద పడిందే. ఈలోపు వీళ్ళంతా అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక కావ్య, నీ నుండి నేను ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక విషయం అడగనా? కోపం ఆవేశంలో నా బిడ్డను నువ్వు తీసేసుకున్నావు. రేపు నీకు పుట్టబోయే తొలి బిడ్డని నాకు ఇచ్చేయగలవా? కోపం ఆవేశం ఎలాంటియో తెలుసా? మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా దిగజారుస్తే. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మారితే నీ బతుకే బాగుంటుంది, నీ లైఫే బాగుంటుంది అనేసి వదిలేసింది. ప్రణీత్ అసలేం మాట్లాడలేదు. కృష్ణకాంత్, జయంతి మెదలకుండా నుంచున్నారు. కృష్ణ అలా నుంచున్నాడు. బాబు, మా మొహం చూసైనా ఈ ఒక్కసారికి క్షమించయ్యా. మళ్ళీ అదే మారానంటోందిగా, దానికే అదే దాని తప్పు తెలుసుకొని వచ్చిందయ్యా. మేమేమి రమ్మను కూడా అనలేదు. మళ్ళీ ఇక ఇలాంటి తప్పులు చెయ్యదు బాబు అని సుశీల చక్రపాణి మాట్లాడుతూ ఉండగా వదినలు 5గురు అక్కడే ఉన్న గదిలోకి సంగీత చేయి పట్టుకొని లాక్కెళ్ళారు. ఇప్పుడు ఇది ఆనందంగా ఉందా? కుక్క కన్నా హీనంగా నువ్వు వాళ్ళందరి కాళ్ళు పట్టుకోవటం ఏమైనా సంతోషకరమైన విషయమా అని అందరికీ బయటికి వినపడుతూనే ఉన్నాయి ఆ మాటలు. అన్నలు వదినలతో పాటే ఉన్నారు. ఆడదానికి నిజమైన గౌరవం ఏంటో తెలుసా? మా కోడలు మా ఇంటికి మణిదీపం అనిపించుకోవటం. అలాంటిది పోయి ఇవాళ వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నా. వాళ్ళందరి ముందు నువ్వు తప్పు చేశావు కాబట్టేగా తల వంచుకొని తల దించుకొని హీనంగా నువ్వు అలా అడుక్కోవాల్సి వచ్చిందే. ఇక నుంచి నీ లైఫ్ ఏంటి చెప్పు? నీ భర్తకు నీ మీద ఇదివరకున్న ప్రేమ, ఇదివరకున్న ఎక్స్పెక్టేషన్సే ఉంటాయా నీ నుండి? నీ తోడుకోళ్ళ నీతో ఇదివరకిట్లా, నీ బావగాడు ఇదివరకిట్లా, నీ అత్తమావులు ఇదివరకిట్లా ఉండగలరా? వాళ్ళను నువ్వు మామూలు చేయగలవా? తప్పు చెయ్యకముందే ఏ ఆడదైనా ఎందుకు ఆలోచించదు సంగీత? నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను చెడగొట్టుద్దే తప్ప నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు ఇది మంచి ఇది చెడు అనే ఎప్పుడూ చెప్పదు. మనం కాలంతో పాటు, చదువుతో పాటు, జ్ఞానంతో పాటు, విలువలతో పాటు మన చుట్టూ ఉన్న దాంట్లోంచి మంచి తీసుకుంటూ మనం వాటిని నేర్చుకోవాలి. ఇకనైనా సరే నీ భర్తతో నువ్వు అన్యోన్యంగా ఉండు. చేసిన తప్పు అతను మర్చిపోవటానికి సమయం పట్టుద్దే. కొంత మౌనం మీ మధ్య రాజ్యం ఏలుద్దే. ఆవేశాలతో ఏ కాపురాలు
నిలబడవు. తప్పు నువ్వు చేశావు. ఏ ఆడదానికైనా పెళ్ళయ్యాక నీ భర్త లాంటి భర్త తోడుగా ఉంటే నిజం చెప్పమంటావా, అడవిలో కూడా అతనే మార్గమై నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. చెడ్డవాడైనటువంటి మొగుళ్ళని చేసుకున్న ఆడపిల్లలే తల ఒగ్గి నడిపించుకుపోయే సమాజం మందే. అలాంటిది మంచి కుటుంబంలో కోడలుగా వెళ్ళి ఆ కుటుంబానికి చెడు పేరు తీసుకొచ్చి మీ అన్నలకి అమ్మా నాన్నలకి తలవంపులు తేకు అని అక్కడి నుంచి వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటా అన్నారు, 1 సంవత్సర కాలం సంగీతకి కృష్ణకి మధ్య మౌనం. ఆ తర్వాత సంగీత నిజంగా మారిందని అప్పుడు కృష్ణ సంగీత మీద చెయ్యేశాడు. అత్తమామలు కోడలు మారింది కదా అని ఇంకా ఎందుకు, జరిగిందేదో జరిగిపోయింది. తప్పులు చేయని వాళ్ళెవరు, వయసులో చిన్నదే, తెలుసో తెలియకో తప్పు చేసింది, ఆ తప్పునే పట్టుకుని మనం లైఫ్ లాంగ్ దెప్పకూడదు అనే దాంతో వాళ్ళు కోడల్ని పలకరించడం మొదలుపెట్టారు. ఇంత దాంట్లో మాత్రం సంగీత మాడినా, అన్నయ్యలతో మాట్లాడుతున్నా, వదినలతో మాట్లాడుతున్నా, అమ్మా నాన్నలతో ఇదివరకు ఇట్లా ఉండకపోయినా, భర్తతో ప్రేమగా ఉంటున్నా, అత్తమామలతో కలివిడిగా ఉంటున్నా, తోడుకోడలతో కలిసిపోవాలనుకుంటున్నా, బావగారితో ఆప్యాయంగా ఉండాలనుకుంటున్నా, నిజం చెప్పాలంటే మనసులో తనకే ఏదో వెలితి. ఇదివరకు ఇట్లా ఎవరూ తనతో ఉండట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే జరిగిపోయింది చాలా పెద్ద తప్పు, ఎవరూ పూడ్చలేని అగాధం. వాళ్ళు అవన్నీ గుర్తు పెట్టుకోనట్టే ఉన్నా వాళ్ళ మనసుల్లో అవి చెరిగిపోని ముద్రలుగా ఉండిపోయాయని సంగీతకు అర్థమైంది. ఆ తర్వాత సంవత్సర కాలానికి కావ్యకి చాలా డాక్టర్స్ ట్రై చేస్తే ప్రెగ్నెంట్ అయ్యి ట్విన్స్ కడుపులో సక్సెస్ అయింది. డాక్టర్ల ప్రొసీజర్ పోయిన బిడ్డతో సహా దేవుడు ఇద్దరినిచ్చాళ్లే అని సంతోషపడ్డారు జయంతి, కృష్ణకాంత్. భార్యని తనే ఆఫీస్కి వెళ్లకుండా దగ్గరుండి చూసుకున్నాడు ప్రణీత్. అటు సేమంతాలు ఇటు సేమంతాలు తను తోడుకోవడంలే ప్రేమగా ఆప్యాయంగానే దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత కావ్యకి ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత కావ్య పిల్లల్ని చూసుకొని సంతోషంగా ఉంటే సంగీత క్షమించమని మళ్ళీ ఒకసారి వాళ్ళందరిని అడిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలకి సంగీత ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టారు. ఇక రోజులు గడిచిపోతూ భర్తతో కాపురం చేసుకుంటూ మొత్తానికి ఆడపడుచు కాపురాన్ని నిలబెట్టిన పుట్టినిల్లుగా వాళ్ళు చరిత్రలో మిగిలిపోయి ఇలా సంగీత జీవితం గడిచిపోతోంది. తప్పులు చేయకముందే ఎవరమైనా సరే ఒక్క క్షణం పాటు ఆలోచించాలి. విచ్చలవిడితనం ఎప్పుడూ మంచిది కాదు. హుందాగా ఉండటం ఏ ఆడపిల్లకైనా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏది పడితే అది అనేసిన తర్వాత నిజంగానే దిగజారిపోయి మన స్థానం ఒకళ్ళ తల మీద నుంచే ఒకళ్ళ కాళ్ళ దగ్గరికి పడిపోతుంది. ఎంత ప్రేమగా ఆ ఇంటిల్లపాది కుటుంబం సంగీతతో ఉండాలనుకున్నా ఒకప్పుడు సంగీత మాట్లాడిని వాళ్ళ పుట్టింటి వాళ్ళే మర్చిపోలేకపోతున్నారు. అత్తింటి వాళ్ళు ఎలా మర్చిపోగలుగుతారో. కాలంతో పాటు కొన్ని గాయాలు మానాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.